మతం మారినంత మాత్రాన కులం పోతుందని భావించడం రాజ్యాంగబద్ధమా కాదా? అంబేద్కర్ ఎందుకు అట్లా చేయాలనుకున్నాడు మరి? దళితులు మతం మారితే వారికి ఇబ్బందా కాదు? క్రైస్తవ దళిత వాడ అని ఎందుకున్నాయి అట్లా? హిందూ మతం అనేది మధ్యలో వచ్చింది. విశారదన్ లైన్ ఏంది అసలు? విశారదన్ లైన్ కమ్యూనిస్టులంతా కూడా చెప్పేది ఏంటి అంటే కుల వ్యవస్థనే ఉండొద్దు, కుల వ్యవస్థను రూపుమాపాలన్న దాంట్లో వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం అడవుల రూపుదిద్దాల రూపుమాపాలి. అంటే మతం మారకుండా హిందుత్వంలో ఉన్నటువంటి దళితులు ఇట్టిల్నావు ఇప్పటికి కూడా ఆంజనేయ స్వామి గుడికి పోతుండ్రు, రాములవారి గుడికి పోతుండ్రు, వెంకటేశ్వర స్వామి గుడికి పోతుండ్రు, అవసరమంటే గర్భగుడికి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి, పోతుండ్రు. జరుగుతుంది కదా ఇది. అక్కడక్కడ జరిగిన ఉపరితల మార్పు, మూల స్వభావంలో వచ్చిన మూల స్వభావం అంటే ఆ పూజారి ప్లేస్లో ఈ దళితులు ఉండాలంటారు. అంటే ఉండొద్దా ఏంది మీరు అనేది? మందకృష్ణ మాదేవ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకు బ్రాహ్మణులు ఎందుకు పూజలు చేయాలి, మా దళితులు చేయొద్దా చేయాలనా? దళితులు పూజలు చేయాలనా? అయితే మీరన్నా ఎవరి గురించి మాట్లాడారు? ఎవరు అర్థం కాలే. పర్సన్ గురించి మాట్లాడారు. ఎవరు అంత వ్యతిరేకిస్తారు అంటే పేరు కూడా పలకలేము. అవును, నేను మందకృష్ణ మాదేవ్ అని అన్నా. మీరు పేరు అంటే మీరు మీ నోటి నుంచి పేరు రావడానికి కూడా మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు మందకృష్ణ మాదేవ్ గారు. లేదు, నేను కొంచెం మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా, లేట్ అయ్యి కొంచెం గ్లూకోజ్ కనెక్షన్లో ప్రాబ్లం అయ్యొచ్చు. మందకృష్ణ గారి భావాలను, మందకృష్ణ గారి పనితీరును మీరు అడ్మైర్ చేస్తారా, అప్రిసియేషన్ చేస్తారా? అన్ని విషయాలలో రాంగ్ డైరెక్షన్ సిస్టమ్కి ఇచ్చి యుగాలు సమాజమే తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తుంది. అందుకనే ధర్మము ధ్రువము. నేను అడిగింది ఏంది, మీరు చెప్తుంది నాకేం అర్థమవుతుంది. నరేంద్ర మోడీయే కృష్ణమాదిగ లేవనెత్తిన మొత్తం ప్రశ్నలకి బాధ్యుడు. అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగా మోడీ జతగట్టిరా? మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? అంటే ఇప్పటికి కూడా క్రైస్తవ్యంలో కులం ఉన్నది అనడానికి. రోమన్ క్యాథలిక్ చర్చ్, రెడ్డిస్ కంట్రోలర్. మీరు ఆ చర్చిలోకి పోతే ఎస్సీలు బయట కూర్చుంటారు, రెడ్డిస్ లోపల కూర్చుంటారు. మీరు హిందువా? డీప్ హిందూ అంటే డీప్ హిందూ అంటే ఉపరితల హిందువులు కాదు. ఇప్పుడు మీరు పోయి కవితతోటి జత కట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి? సింగరేణిని మింగే ప్రభుత్వం కనిపిస్తుంది. ఆ సింగరేణిని మింగే కాంగ్రెస్ ప్రభుత్వమో ఇంకో ప్రభుత్వం ఉంటే వై కవిత ధర్మసమాజ్ పార్టీ డెవలప్ అవుతుందా? కవిత పెట్టబోయే పార్టీ డెవలప్ అవుతుందా? వై కవిత వై కవిత వై కవిత కవితతోటి ఎందుకు విశారదన్ ట్రావెల్ అవుతా ఉన్నారు? వై కవిత అని అంబేద్కర్ మీద కక్ష కట్టి పగబట్టి నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. మతం మారితే కులం పోతుందా? అసలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామక్రమాలు ఏంది? ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు, ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే క్రాంతి. బాగున్నారా? పర్వాలేదంటే 100% బాగుంది కదా. మామూలుగా జనరల్ ఎవరిని అడిగినా బాగున్నా ఫార్మాలిటీ. నాకేం ఫార్మాలిటీకి నో సోషల్ డ్రామా. పర్వాలేదని అంటారు. ఓకే, ప్రాబ్లం ఏంది మరి? ప్రాబ్లం ఏంటంటే ఏ ప్రజల కోసమైతే మనం ఉద్యమిస్తున్నామో ఆ ప్రజలంతా సమస్యలో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఎట్లుంటాం? బాగున్నారా దేనికి? అది భోంచేశారా, ఎప్పుడు వచ్చారు, ఇవన్నీ దేనికి? ఓకే, ఏం జరుగుతుంది అసలు? అంటే ఇప్పుడు నేను ఇంట్రడక్షన్లో కూడా చెప్పిన మార్చి 26 తారీఖు నాడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ క్రైస్తవ్యంలోకి మారితే దళితులకు దళిత కార్డు వర్తించది. ఓపెన్గా అంటే అందరికి అర్థం కావాలంటే దళిత కార్డు వర్తించది, లేకపోతే వాళ్ళు దళితుల లిస్టులో నుంచి షెడ్యూల్ కాస్ట్ నుంచి పోతారు అని అన్నది వినిపిస్తూ ఉంది. వాళ్ళు ప్రకటించేసారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? అంటే మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో దాని సారాంశం ఏంటంటే అతను క్రిస్టియన్ కావడం ఒక్కటే కాదు, అతను కూడా ధృవీకరించాలి, డిక్లేర్ చేయాలి అతను కూడా. ఓకే, అంటే నేను క్రిస్టియన్ లేదా నువ్వు క్రిస్టియన్ అని చెప్పడం ఒకటే కాదు, లేదా ఇంకోటి కాదు, ఆ సభ్యుడు కూడా ధృవీకరించాలి. నేను క్రైస్తవుడిని, నాకు ఈ రిజర్వేషన్స్ అవసరం లేదు అని తాను కూడా ధృవీకరించాలి, డిక్లేర్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్స్కి సంబంధించిన ప్రయోజనాలన్నీ అతనికి చేకూరుతాయి, లేదంటే చేకూరు. అంటే మతం మారినా కూడా తను డిక్లేర్ చేయాలి, నాకు అవసరం లేదని చెప్పాలి, తాను ధృవీకరించాలి, పర్సన్ ధృవీకరించాలి.
అదే నాకు అవసరం లేదని ఆయన చెప్పాలంటే చెప్పాలి. చెప్పకపోతే ఉంటుంది 100% అంతే. అక్కడ ధృవీకరించిండు. ఆ జడ్జిమెంట్ ఆ పర్టికులర్ కేసు విషయంలో అతను ధృవీకరించాడు. కాబట్టి పర్సన్ కూడా ధృవీకరించాలి. కానీ మతం మారిన వెంట నుంచే వాళ్ళకు దళితుడు ఆ దళితులకు సంబంధించిన రిజర్వేషన్లు అన్నీ రద్దు అవుతాయి, వాళ్ళకు బీసీసీలోకి వాళ్ళను తీసుకుంటారు అని అన్నది బలంగా వినిపిస్తూ ఉంది. ఇది అంటే రాంగా? వాస్తవం ఏంటంటే ఇంతవరకు స్పష్టమైన నిర్ణయం కానీ స్పష్టమైనటువంటి చట్టం కానీ ఇంతవరకు భారత ప్రభుత్వం చేయలేదు. ఎందుకు అంటే ఇది అంబేద్కర్ టైం నుంచి సాగుతున్న కుట్ర. అంటే ఈ హిందూ సోషల్ ఆర్డర్లో హిందూ సామాజిక వ్యవస్థ ఇది. హిందూ సాంప్రదాయం, హిందూ సంస్కృతి, హిందూ మతం అనే ఆలోచనలన్నీ సామాజిక వ్యవస్థను కట్టినాయి అన్నమాట. సంఘాన్ని కట్టినాయి ఈ ఆలోచనలతో. ఈ కట్టిన సమాజంలో అంటే హిందూ సోషల్ సిస్టమ్ ఇది. హిందూ సోషల్ సిస్టంలో ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకమైన మానవ మర్యాదలు ఉంటాయి ఇక్కడ. ఓకే. మిగతా మతాల్లో అందరికీ సమాన హక్కులు ఉంటే ఒక్క హిందూ మతంలోనే 6,500 కులాలకి 6,500 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ. అందులో ప్రధాన ట్రీట్మెంట్ అంటే హాస్పిటాలిటీ, అంటే వాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదలు, వాళ్ళతో ఉండే సంబంధాలు, ఇవన్నీ. హిందూ మతంలో బ్రాహ్మణులకి అత్యంత వారు డైరెక్ట్గా బ్రహ్మకు ప్రతినిధులు కాబట్టి, బ్రహ్మే కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి మొదటి గౌరవం. అట్టడుగున ఉన్నటువంటి చర్మకారుడికి ఒక గౌరవం, మధ్యలో ఉన్న శూద్రులకు ఒక గౌరవం, శూద్రాగ్రవర్ణాలకు ఒక గౌరవం. ఇట్లా చాతుర్వర్ణ సిద్ధాంతం ప్రకారం సోషల్ సిస్టమ్ కట్టబడింది. హిందూ మత వ్యవస్థ, హిందూ సంస్కృతి, హిందూ సంబంధించినటువంటి ఎన్ని ఆచార సాంప్రదాయాలకి చట్టరూపమే మనుధర్మం. ఓకే. ఈ మనుధర్మం తయారైనటువంటి మనుధర్మం ప్రకారం సోషల్ సిస్టమ్ నిర్మాణమైంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి గౌరవాలు ఉంటాయి. అందులో అందరూ హిందూ మతానికి కావాలి, కానీ హిందూ మతం ఇవ్వడం గౌరవంలో మాత్రం అందరికీ సమానత్వం లేదు. పైగా సమానత్వం లేకుండా ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేదు, స్వేచ్ఛ లేదు. హిందూ మతానికి కావలసిన సర్వశక్తులు ప్రజల నుంచి కావాలి, కానీ ఆ ప్రజలకు ఇచ్చే గౌరవం మాత్రం అందరికీ సమానంగా ఉంది. కాబట్టి హిందూ మతంలో గౌరవం పొందని, మానవ మర్యాదలు పొందని, హిందూ మతం ద్వారా అనేక ఇబ్బందులు, బాధలు గురై దేవాలయం ప్రవేశం లేదు, రాజకీయ వ్యవస్థలో చోటు లేదు, ఆర్థిక వ్యవస్థలో చోటు లేదు, అసలు సమాజంలో పౌరులే కాదు. ఇట్లా శూద్రుల పరిస్థితి ఇది. ఇక అంటరాని వాళ్ళైతే సామాజిక హిందూ సోషల్ ఆర్డర్లో, సోషల్ సిస్టంలో సిటిజన్షిప్పే లేదు, వీళ్ళకి పౌరసత్వం లేదు. బేసిక్ ఫండమెంటల్ పాయింట్. కాన్స్టిట్యూషన్ వచ్చేంత వరకు అంటరాని వారికి సంఘంలో సభ్యత్వం లేదు. ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ తర్వాత మాత్రమే వీళ్ళు పౌరులయ్యారు. శూద్రులు పౌరులే కానీ బానిసలు. వాళ్ళు కూడా గర్భగుడిలోకి లేదు. వాళ్ళకి దాదాపుగా అంటరాని వారికి వాళ్ళకి 90% ఒకే రకమైన ట్రీట్మెంట్. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో అనేక మంది ఈ దేశానికి వచ్చినటువంటి మొఘల్స్ నుంచి, అంతకుముందు నుంచి వచ్చినటువంటి సూఫీలు, మత ప్రవక్తల ద్వారా ఆకర్షితులైనటువంటి వాళ్ళ దగ్గర మంచి గౌరవం దొరుకుతుందని ముస్లిమ్స్లోకి పోయారు, బౌద్ధంలోకి పోయారు, క్రైస్తవంలోకి ఎక్కువ మంది పోయారు. ఇంతమంది పోయినప్పటికీ క్రైస్తవంలోకి పోయినటువంటి వాళ్ళ మీద కేవలం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఇవన్నీ వర్తించేటట్టు చేశారు. అంటే ఇప్పుడు బుద్ధిజం తీసుకున్న సిక్కులు అయినా కూడా వాళ్ళకి వర్తించదు. బౌద్ధంలోకి తీసుకున్న వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్స్ వచ్చాయి, సిక్కు మతంలో ఉన్న వారికి రిజర్వేషన్స్ వచ్చింది. ఎందుకు క్రిస్టియానిటీని ఎందుకు టార్గెట్ చేసిండ్రు అంటే డాక్టర్ అంబేద్కర్ ఆనాడు తనని అనేక రకాలుగా బెదిరింపులకు గురి చేశారు. వాస్తవానికి ఆయన బౌద్ధాన్ని తీసుకుంటాను అనే ఆలోచన కలిగి ఉన్నప్పటికీ అప్పటికి 1950లో ఆయన బౌద్ధంలోకి ఎంటర్ కాలేదు. కానీ ఆయన యొక్క ఆలోచన ధోరణిని అప్పటి ప్రభుత్వము, పాలక వర్గాలు గమనించి అంబేద్కర్ ఒకవేళ ఇంత పెద్ద ప్రజా సమూహాన్ని ఏమైనా అటు ఇటు తీసుకుపోతాడేమనేసి. అటు ఇటు అంటే క్రిస్టియానిటీలోకి తీసుకుపోతారన్న భావించారు అప్పుడు. బౌద్ధంలోకి ఇట్లాంటి ప్రయాణాలు జరుగుతాయి. బౌద్ధానికి లేదు కదా మళ్ళీ ఇప్పుడు. అప్పుడు పరిస్థితి చెప్తున్నా. అప్పుడు అంబేద్కర్ అంటే చాలామంది ఏంటి అసలు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో
అంబేద్కరే రాశాడా, అంబేద్కరే ఇచ్చాడా అన్న ఆలోచన కూడా ఉన్నది. కానీ అది కరెక్ట్ కాదు. డాక్టర్ అంబేద్కర్కి సంబంధం లేదు ఆర్డర్కి. అది నెహ్రూ నాయకత్వంలో జరిగింది. ఈ దేశ అగ్రవర్ణాలంతా కలిసి అంబేద్కర్ యొక్క ప్రయాణాన్ని గమనించి థ్రెట్ చేయడానికి, బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి అంబేద్కర్ ఒకవేళ ఇట్లాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటాడేమైనా అడ్డుకట్టేయడానికి షెడ్యూల్ క్యాస్ట్ అనేటువంటి ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ల యొక్క సెంట్రల్ సారాంశం ఏంటంటే, బేసిక్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఏమైనా వేరే మతంలోకి పోతే, అంటే క్రిస్టియానిటీ కానీ ఏదైనా మతంలో పోతే వాళ్ళకి ఇవన్నీ వర్తించవు అనేటువంటి సారాంశంతో వచ్చినటువంటిది అది. అప్పుడు అంబేద్కర్ దాని పట్ల ఏమీ చెల్లించలేదు. ఎందుకంటే అది చాలా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు అనుకున్నాడు. చాలా పెద్దగా అదేం మీరు పట్టించుకోవద్దు, అది చాలా చిన్న విషయం అని చెప్పిండు అంబేద్కర్ భయభ్రాంతులకు గురైనప్పుడు. అట్లాంటి అంబేద్కర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి మొదలుకొని ఈ మొన్నటి జడ్జిమెంట్ వరకు ఒకవైపు ఏమో రాజ్యాంగం మత స్వేచ్ఛనిస్తుంది. మత స్వేచ్ఛ ఇస్తున్న అంత పెద్ద ఆర్టికల్, మత స్వేచ్ఛనిస్తున్న ఆర్టికల్కి విఘాతంగా ఇవి వస్తున్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ, అనేక కమిషన్లు కానీ, మొన్న వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ. మరి అంబేద్కర్ ఆ రోజు అందరూ ప్రజలు భయభ్రాంతులకు గురైతుంటే చాలా ఈజీ విషయంగా దాన్ని తీసుకున్నాడు. కాకపోతే అంబేద్కర్ తర్వాత చనిపోవడం ఇవన్నీ జరిగింది. అంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదని. ఇప్పటికీ పాలక వర్గాల యొక్క దుర్మార్గ దృక్పథం నుంచి వస్తున్నాయి తప్ప రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ మౌలిక సూత్రం ప్రకారం అయితే ఎవరు ఏ మతంలోనైనా పోవచ్చు, ఎవరి ప్రయోజనాలు దెబ్బతినవు, ఎవరు ఏ మతంలోకైనా పోవచ్చు. ఇప్పుడు క్రైస్తవులు అంటే దళితులు ఒకవేళ క్రైస్తవ్యంలోకి పోతే వాళ్ళకు కులం వర్తించదు అని అన్నది అంబేద్కర్ తీసుకురాలే, ఏదైతే క్లారిటీ. ఓన్లీ 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నెహ్రూ నేతృత్వంలో జరిగినటువంటి సంఘటన అని చెప్తారు, అంతేనా? అంతే. ఓకే, రిజర్వేషన్స్ అన్నీ వర్తిస్తాయి, కానీ అవి వర్తించకుండా ఉండడానికి అంబేద్కర్ని బెదిరించిన కార్యక్రమం ఇది. అంబేద్కర్ ఎందుకు అట్లా చేయాలనుకున్నాడు మరి? అంటే హిందూ వ్యవస్థలో సమానత్వానికి, స్వేచ్ఛకి, సోదరభావానికి అవకాశం లేకుండా ఇట్లాంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్న పురాతన అసలైన బౌద్ధ మత జీవన విధానాన్ని తీసుకోవాలనుకున్నాడు ఆయన. అంటే హిందూ మత సంస్కరణకి, హిందూ మతంలో అప్పటికే బ్రాహ్మణీయ, వైదిక, చాతుర్వర్ణ మనుధర్మం కన్నా ముందు హిందూ మతం లేదు. హిందూ మతం మీకు ఎప్పుడైనా కూడా భారతదేశంలో ఏ రామాయణ, మహాభారత, భాగవత, ఇతిహాస, ఉపనిషత్తు, పురాణాలలో ఎక్కడ హిందూ మతం అనే పేరు లేదు. ఉంటే చూపించండి. హిందూ మతం అనేది మధ్యలో వచ్చింది. మధ్యలో అంటే ఏ టైంలో? మొఘల్స్కు ముందు వెనక కొంత మధ్య భారతంలో వచ్చినటువంటి సన్నివేశం. అంతకుముందున్నది బ్రాహ్మణీయ, వైదిక, చాతుర్వర్ణ వేదిక. అది మొట్టమొదటి వేదిక. అది గిరిగీసుకొని తమల్ని తాము బందీగా చేసుకొని ప్రపంచ 4 దిక్కులు మూసేసుకొని ఏ ప్రగతికి, ఏ సంస్కరణకి, ఏ మానవీయ సామాజిక ప్రయాణానికి నోచుకొని మూర్ఖ మౌఢ్య తత్వంతో గిరిగీసుకొని బందికానలో బతికిన బ్రాహ్మణ, వైదిక, చాతుర్వర్ణ వేదికది. అది అనేక సంస్కరణలకి, అనేక ప్రగతిశీల విషయాలకి, చలన స్థితిగతులకు తగ్గట్టుగా మహిళల హక్కుల విషయంలో కానీ, బ్రాహ్మణీయ జీవితంలో మార్పులు చేర్పులు కానీ, అనేక ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, వచ్చినటువంటి మొఘల్స్, వచ్చినటువంటి బ్రిటిష్, డచ్, వీళ్ళందరి ద్వారా అనేక ప్రాపంచిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సవరించుకొని మార్పులు చేసుకున్నది హిందూ మతం. తమని తాము సంస్కరించుకోవడం ఇష్టం లేని బ్రాహ్మణులతోటే హిందూ మతానికి వైరుధ్యం ఏర్పడింది. హిందూ మతంతో ముస్లింలు మరో మతం వైరుధ్యపడలే. హిందూ మతం సంస్కరించుకున్న హిందూ మతంతో వైరుధ్యపడింది
ఘర్షణ పడిందే బ్రాహ్మణులు. ఎందుకంటే మా సంస్కరణ గురి కావద్దు కదా. బ్రాహ్మణ వైదిక చాతుర్వర్ణ వేదిక సంస్కరణకు గురి కావద్దు, సంస్కరించబడద్దు. అది నూతన మార్పులకి అవకాశం లేకుండా బతకాలనేది మౌఢ్యంతో, మూర్ఖత్వంతో, అమాయకత్వంతో తమకున్నటువంటి రూట్, ఒక కల్ట్, ఒక ఆర్థోడిక్, ఒక సీరియస్ కల్ట్ అన్నమాట ఇది. అది ఏ ప్రగతికి, ఏ మానవీయ కోణానికి, ఏ సంస్కరణకి, ఏ కొత్త ఆలోచనలకి నోచుకోనటువంటి మౌఢ్యతత్వంతో ఉన్న బ్రాహ్మణీయ వైదిక చాతుర్వర్ణ వేదిక అది మార్పులకు వద్దు అని శతాబ్దాలు నడిచింది ఆ వేదిక. 2000 సంవత్సరాల పైన నడిచింది. ఆ తర్వాత అది సంస్కరణకి, మార్పుల చేర్పులకి తయారైన వేదికే హిందూ మతం. కాబట్టి ఆ మార్పుల చేర్పులకి తయారైన హిందూ మతంతో విభేదించిందే బ్రాహ్మణులు. ఓకే, ఇది మన మాట కాదు. ఇది డాక్టర్ అంబేద్కర్ తన యొక్క సీరియస్ పరిశోధనతో ఎవాల్యూషన్, వైదిక బ్రాహ్మణీయ హిందూ మతం యొక్క పరిణామ క్రమాన్ని పూర్తిగా అధ్యయనం చేశాడు. ఆ హిందూ మతం కూడా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా కొంత రూపం మార్చుకుంది, కానీ అనుకున్నంత గుణాన్ని మార్చుకోలేదు. మీరు అప్పుడు జరిగినటువంటి అంశాలన్నిటి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దళితులు మతం మారితే వారికి ఇబ్బందా కాదా? వాస్తవానికి రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ, కానీ పాలకుల యొక్క దుశ్చర్యలతోటి కేంద్ర ప్రభుత్వము, భారత ప్రభుత్వము, ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాడున్న బీజేపీ ప్రభుత్వం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పునాది రాయేస్తే ఇది భవనం కట్టుకుంది. ఇది పునాది రాయేమో కాంగ్రెస్, భవనం కట్టుకుందేమో ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ. ఈ ఇద్దరికి హిందూ మతంలోనే దళితులు ఉండాలి, కానీ ఎలాంటి గౌరవాన్ని ఇవ్వం. ఎందుకు గౌరవం లేదా? దళితులకు హిందూ మతంలో గౌరవం లేదా? భారతదేశంలో ఏ ప్రగతిశీల వేదికలు వచ్చినా అది దాన్ని ఫస్ట్ అటాక్ చేసేది కులమే. అందులోకి కాస్ట్ ఎంటర్ అవుతుంది. చాతుర్వర్ణ సిద్ధాంతం లోపలికి వెళ్ళిపోతుంది. కులభూతం దాన్ని మింగేసి దాంట్లో కులం ప్రవేశిస్తుంది. ఏ వేదిక వచ్చినా, నీ ఊళ్ళో ఒక సంఘం పెట్టినా, నీ ఊర్లో అందరు కలిసి, యూత్ అందరు కలిసి క్రాంతి యువజన సంఘం ఉంటాడు ఒక ఆయన. ఆ క్రాంతి యువజన సంఘం అనగానే అందులో క్యాస్ట్ ఎంటర్ అయింది. నువ్వు పెట్టుకున్న రోజు మోడల్గా తయారు చేస్తావు వేదికని, కానీ దాన్ని వెంటనే దాని స్టెప్లో దాంట్లో క్యాస్ట్ ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి ఏ క్యాస్ట్కి తగ్గట్టు ఆ కాస్ట్కి ట్రీట్మెంటు పని ఉంటుంది అందులో వెంటనే ఆ గ్రామం మొత్తానికి దళితుడికో శూద్రుడికో గ్రామ ఆధిపత్యం ఇవ్వరు ఆ వేదిక. ఇట్లా భారతదేశంలో ఎన్ని వేల లక్షల వేదికలు వచ్చినా, అవి పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, ప్రగతిశీల వేదికలు కావచ్చు, మతాలు కావచ్చు, ఏదొచ్చినా అందులో క్యాస్ట్ ఎంటర్ అయింది. కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, మావోయిస్ట్ పార్టీ కావచ్చు, ఏదొచ్చినా అందులో క్యాస్ట్ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి అది చాతుర్వర్ణ వ్యవస్థ కూడా కాదు, ఉంది అక్కడే. గూడ ఎక్కడిది? ఇంకా గూడ ఎందుకు వచ్చింది ఆ పదం? అంటే అంత అంత పాజిటివా? కాంగ్రెస్ పార్టీలో ఎంటర్ అయింది చాతుర్వర్ణం, కమ్యూనిస్ట్ పార్టీలో ఎంటర్ అయ్యింది. కమ్యూనిస్టులు అంతా కూడా చెప్పేది ఏంటి అంటే ఈ కుల వ్యవస్థనే ఉండొద్దు, కుల వ్యవస్థను రూపుమాపాలన్న దాంట్లో వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం అడవుల రూపుదిద్దాలా, రూపుమాపాలా? రూపుమాపాలి. రూపుదిద్దన్ అన్నట్టు వినపడితే రూపుమాపాలి. రూపు మాపేది లేదు, రూపుదిద్దడమే. అంటే మనకి మావోయిస్ట్ పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీలో, సిపిఐలో, సిపిఎంలో, ఎంఎల్ పార్టీలో, అన్ని పార్టీల్లో ఎంటర్ అయింది క్యాస్ట్ ఎంటర్ అయ్యి ఆ పార్టీలకి ఇంటలెక్చువల్ బ్రెయిన్, డిజైన్, థాట్ ప్రాసెస్, కోర్ గ్రూప్స్ ఇవన్నీ అప్పర్ కాస్ట్ కంట్రోల్లో ఉంటాయి. ఆ పార్టీలో కింద క్యాడర్ గన్నులు మేయటం, వంటలు చేయటం, బస్తాలు మేయటం, పని చేయటం, కట్టెలు కొట్టడం, ఇందులో దళితులు ఉంటారు. అంటే పని రాకనా? అంటే ఇంటలెక్చువల్గా లేదు. ఒక వేదికని స్టార్ట్ చేసినప్పుడే దాని సెంట్రిక్ కోర్ గ్రూప్, దాని డిజైన్, దాని ఓనర్షిప్, దాన్ని కట్టడి చేయడం, కంట్రోల్ చేయడం, లీడర్షిప్ అంటే ముందుగానే పసిగట్టి వాళ్ళ చేతిలో ఉంటుంది అన్నమాట సిస్టమ్ అంతా. మనం ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. అంటే ఎంట్రీలోనే వాళ్ళ డిజైను, లీడర్షిప్, కోర్ గ్రూపు, ఇంటలెక్చువాలిటీ, బ్రెయిన్, నాయకత్వం, కంట్రోలింగ్ సిస్టమ్, ఇదంతా ఫౌండేషన్లో ఉంటారు వాళ్ళు. ఉండి ఆయన అక్కడ స్థానంలో కూర్చొని రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఆయన రిక్రూట్మెంట్ చేసేది ఎవరు, రిక్రూట్మెంట్లోకి వెళ్ళేది ఎవరు, అక్కడే క్యాస్ట్ ఎంటర్ అయిపోద్ది అనమాట. అట్లా ప్రతి వేదిక అంతే తయారవుతూ ఉంటారు. అంటే మొత్తం అంటే ఎక్కడ కూడా ఈ క్యాస్టిజం లేకుండా ఏ వ్యవస్థ, ఏ రంగము, లేకపోతే ఏది కూడా నడుస్తలేదా? అంటే నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అనేక ప్రశ్నల పరంపరతో
సమాజ మార్పులతో కొంత మార్పులు జరగవచ్చు తప్ప మూల స్వభావం మాత్రం ఇది లేదు. ఇది ఇప్పుడు ఇండియన్ అంటే system. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే మతం మారకుండా హిందుత్వంలో ఉన్నటువంటి దళితులు నా ఇప్పటికి కూడా ఆంజనేయ స్వామి గుడికి పోతుండ్రు, రాముల వారి గుడికి పోతుండ్రు, వెంకటేశ్వర స్వామి గుడికి పోతుండ్రు, అవసరమంటే గర్భగుడికి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి, పోతుండ్రు. జరుగుతుంది కదా ఇది. అంటే ఇది సామాజిక రాజ్యాంగ మహాపురుషుల పోరాటాల ఫలితంగా అక్కడక్కడ జరిగిన ఉపరితల మార్పులు, మూల స్వభావంలో వచ్చిన మూల మార్పులు. స్వభావం అంటే ఆ పూజారి ప్లేస్లో ఈ దళితులు ఉండాలంటారా ఏంది? అంటే మొత్తము అంటే ఉండొద్దా ఏంది మీరు అనేది? అంటే ఉండాలంటారా ఏంది అని అడుగుతాను నేను. అలా సడన్గా ఉండాలంటారా ఏంది? మా మా దాంట్లోకి వస్తారా ఏంది అన్నట్టు అంటే మీరు ఆ. ఉండొద్దా ఏందని నేను అంటున్నా. ఉమ్. మీ వేగాన్ని బట్టి నా వేగం ఉంటుంది అంటున్నా. ఉమ్. అట్లా ఉండొద్దా ఏంది అంటున్నా. క్రాంతిభాయ్ ఉండొద్దా? ఆ. ఉండాలనా? అందరికీ సమాన అవకాశాలు ఉండాలి కదా. ఈ ప్రకృతి, భూమి, పంచభూతాలు, ఆ. నీరు, గాలి ఇవన్నీ ఎవరి సొత్తు కాదు. క్రాంతి యా. ఇక్కడికి అందరం వచ్చిపోవాలి, అందరం అనుభవించాలి. సమాజంలో ఒక మూర్తివత్వాన్ని, క్యారెక్టర్ని, సోదరభావాన్ని, ప్రేమని ఉమ్. అందరికీ పంచి అందరం కలిసి సహజీవన విధానంతో ఒక సృజనాత్మకతతో సమాజానికి ఏదో ఇచ్చుకుంటూ పోవాలి కదా. జరుగుతుందా? అంటే ఇప్పుడు చాలా మంది అనేది ఏంటి అంటే, కొంతమంది అంటే ఎవరైతే దళితులలో ఉన్నటువంటి కోర్ ఇంటెలెక్చువల్స్ రక్త మిశ్రమం జరగాల, రక్త మిశ్రమం జరగాల, బ్రాహ్మణ వాళ్ళను ఈ దళితులు చేసుకోవాలి, దళితుల వాళ్ళను బ్రాహ్మణులు చేసుకోవాలి, అగ్రకులాల వాళ్ళు పెళ్లిళ్ళు కావాలి. అంబేద్కర్ ఏం చెప్పలే ఇది. అంబేద్కర్ ఏం చెప్పలే. అదే సమయం దళితుల్లో ఉన్నటువంటి కోర్ ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది అనేది మళ్ళీ ఇంటర్ కాస్ట్ వర్గంగా కొత్త వర్గం ఏర్పడుతుంది తప్ప అది మంచిది, అది జరగడం మంచిది. కానీ దాంతోటే మొత్తం క్యాస్ట్ రద్దు కాదు. కులం అనేది దాంతో పోదు. ఎట్లయితే పోతుంది? మీకున్న అవగాహనతోటి నీకున్న అవగాహన కాదు. మొత్తం క్యాస్ట్ పుట్టుక, పరిణామక్రమం, దాని నిర్మూలన సిద్ధాంతకర్త డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే యొక్క ప్రయాణాన్ని చూడాలి. వాళ్ళు పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ లెగసీ ఒకటి ఉంది. వాళ్ళు ప్రతిపాదిస్తున్నదే ఈ దేశ అణగారిన వర్గాల విముక్తి సిద్ధాంతం. వాళ్ళు ప్రతిపాదిస్తున్నది అణగారిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఈ దేశానికి అధికారంగా, రాజ్యాధికారానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. పైన ఉన్నటువంటి గ్రూప్స్ అన్నీ కింద పడిపోతాయి. నిట్ట నిలువు నిచ్చెన మెట్ల వ్యవస్థ, వర్టికల్ సిస్టమ్ హారిజెంటల్ అవుతుంది. ఒకరి కింద ఒకరు, ఒకరి కింద ఒకరు, వారి కింద మరొకరు, ఈ సిస్టమ్ డిస్మెంటల్ అయిపోతుంది. పైన ఉన్న వాళ్ళ కింద పడిపోయి న్యూట్రలైజ్ అయిపోయి తర్వాత తటస్థం అయిపోయి డిక్రీజ్ అయిపోయి సమాజంలో కలిసిపోతుంది. ప్రాసెస్ డెమోక్రసీగా ఇది కత్తులు తీసుకొని, గొడ్డలు తీసుకొని, రాళ్ళు తీసుకొని పోయేటువంటి ఉద్యమం కాదు ఇది. డెమోక్రసీ ప్రాసెస్. రైట్. రీసెంట్గా మందకృష్ణ మాదిగ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే దళితులు పురాణాలలో ఇప్పుడు రామాయణంలో అక్కడ వాల్మీకి రామాయణం రాసింది వాల్మీకి అని మా వాళ్ళు రాసిరని చెప్పేసి, మా షెడ్యూల్ కాస్ట్ లేకపోతే మా ట్రైబ్స్ రాసిండ్రు అని చెప్పేసి కొన్ని ఉదాహరణలు ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టిండ్రు. దానికి కౌంటర్ కొంతమంది బ్రాహ్మణ సోదరులు కూడా దానికి కౌంటర్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అక్కడ ఉన్న దాంట్లో సందర్భంలో బ్రాహ్మణులు ఎందుకు పూజలు చేయాలా, మా దళితులు చేయొద్దా అని అన్నాడు. చేయాలనా దళితులు పూజలు చేయాలనా? అంటే పౌరోహిత్యం ఏ పనైనా సరే, పౌరోహిత్యమైనా ఏదైనా అందరూ చేయాలి కదా. ఒక్కరేంటి, అందరూ చేయాలి కదా. ఇప్పుడు పౌరోహిత్యం అనేది ఇప్పుడు ఫలానా వాళ్ళు ఎందుకు చేయాలి? అది కూడా రాజ్యాంగబద్ధమై ఆ స్థానాలు, ఆ పీఠాలు కూడా అందరికి చెప్పాలి. రాజ్యాంగబద్ధం ఎవరు చేయాలి? అది రాజ్యాంగబద్ధం చేయాలంటే చట్టం కావాలి కదా. దానికి మళ్ళీ పాలకులే పూనుకోవాలి. అందుకని అది ఎవరైనా ఒకరి చేతిలో ఉండే పని కాదు, ఎవరైనా చేయాలనేది ఇక్కడ అభిప్రాయం. అయితే మీరన్నా ఎవరి గురించి మాట్లాడారు? ఎవరు అర్థం కాదు. ఒక పర్సన్ గురించి మాట్లాడారు. ఎవరు అంత వ్యతిరేకిస్తారు? అంటే పేరు కూడా పలకలేనంత. పేరు కాదు, మీరు 2-3 పేర్లు వాడారు కదా ఇప్పుడు. అవును, నేను మందకృష్ణ మాదిగానన్నా. మీరు పేరు అంటే మీరు మీ నోటి నుంచి పేరు రావడానికి కూడా మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు మీరు మందకృష్ణ మాదిగ గారు. అలా అవకాశం లేదు ఆయన పట్ల మనకేముంటుంది వయసు. అంటే ఇప్పుడు నేను అన్న పేరు మీరు విన్నారు, మరి ఎవరు ఆ పేరు ఎవరు అని అడుగుతున్నారు మీరు. లేదు, నేను కొంచెం మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా, లేట్ అయ్యి కొంచెం గ్లూకోజ్ కనెక్షన్లో ప్రాబ్లం అయి ఉండొచ్చు అంతే. అట్లా మందకృష్ణ గారి భావాలను కంప్లీట్ చేయండి. మందకృష్ణ గారి భావాలను, మందకృష్ణ గారి
పనితీరును మీరు అడ్మైర్ చేస్తారా, అప్రిజియేషన్ చేస్తారా అన్ని విషయాలలో? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు తనకు ఒక ధర్మము ధ్రువము కూడా ఉంటుంది. ప్రతి వర్గానికి జాతికి మనిషికి తన విముక్తికి తాను అస్తిత్వంతో ఈ భూమి మీద బ్రతకడానికి తన సహబాధిత వర్గాన్ని కూడా బ్రతికించడానికి ఒక ధర్మం, ఒక ధ్రువం, ఒక ప్రయాణం, ఒక గమ్యం, డెస్టినీ ఉంటాయి. ఆ ధర్మం ఆ ధ్రువాన్ని కోల్పోతే వాని అస్తిత్వమే కోల్పోతుంది, అతని ఉనికే కోల్పోతుంది. రాంగ్ డైరెక్షన్ సిస్టమ్కి ఇచ్చి యుగయుగాలు సమాజమే తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తుంది. అందుకనే ధర్మము ధ్రువము. నేను అడిగింది మీరు చెప్తుంది నాకేం అర్థమవుతలేదు. అర్థమైంది, కొద్దిగా ఓపిక పడితే సరిపోతుంది. ఆ ధర్మము ధ్రువము ఎవరైతే దాన్ని అమలు చేస్తారో వారి పట్ల నాకు ఎలాంటి విభేదం ఉండదు. అందుకనే నేనేమంటున్నా అంటే మీకు ఆయనతో విభేదమా ఈయనతో విభేదమా, నాకెవరితో విభేదం లేదు. ఒక మనిషి యొక్క యాక్టివిటీస్ అన్నీ అతను అనుకున్న బ్యాకింగ్ శక్తులతోటే ఉంటుంది. అతను ఎక్కడి నుంచి రూట్ కాజ్ ఉంటుందో తప్ప. కృష్ణమాదిగ అనే వ్యక్తి నాకు మీ అందరికన్నా ముందు పరిచయం. నాకు బ్రదర్హుడ్తో సమానం. కాకపోతే అతని యొక్క ప్రయాణంలో జరుగుతున్న అతను మొదలైంది ఏ వర్గానికి వ్యతిరేకంగా మొదలైన ప్రయాణం ఇప్పుడు ఏ వర్గంతో కలిసి ప్రయాణం చేస్తున్నారనేదే సబ్జెక్ట్ తప్ప ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో ఆయన ఏ ప్రశ్నలైతే లేవనెత్తాడో ఆ ప్రశ్నలన్నింటికీ బాధ్యుడు పరిష్కారకర్త నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీయే కృష్ణమాదిగ లేవనెత్తిన మొత్తం ప్రశ్నలకి బాధ్యుడు, పరిష్కారకర్త కూడా మోడీయే, నరేంద్ర మోడీ. అతన్ని వదిలిపెట్టి సమాజంలో వచ్చిన ప్రగతిశీలవాదులు, సెక్యులరిస్టులు వీళ్ళందరి కోసం 4 మాటలు మాట్లాడితే ఆచరణ ఏంటి? యుద్ధం ఎవరి మీద చేయాలి, ఏ వర్గం మీద చేయాలి, ఏ పర్సన్ మీద చేయాలి, ఏ సిస్టమ్ మీద చేయాలి? మనం ఉన్నది ఏ సిస్టంలో? శత్రు శిబిరంలోనే ఉండి మాట్లాడితే శత్రువుకి లాభం కదా. శత్రు శిబిరం నుంచి బయటకు వచ్చి శత్రు శిబిరం మీద పోరాటం చేయాలి కదా. అది వ్యవహారం కదా. ఎందుకు అంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ మోడీని తిట్టాలే మందకృష్ణ మాదిగ అంటారు, అంతేనా? తిట్టడం అనేది అజ్ఞానుల పని. వ్యతిరేకించాలి. ఒక సైద్ధాంతికానికి ఒక సైద్ధాంతికతతో పోరాటం చేయటం. తిట్టడము అని అంటే జ్ఞానం లేని వర్క్ కదా. అతను చేస్తున్నటువంటి కార్యాచరణను వ్యతిరేకించడం తప్ప పర్సన్ తిట్టడం కాదు కదా. పర్సన్ తిట్టడం కాదు. అదే ఇట్లా జరిగింది అట్లా జరిగిందని ఇప్పుడు మోదీ మీద అటాక్ చేయాలంటారు మీరు మందకృష్ణ. మోడీ ప్రతినిధి కాబట్టి వ్యవస్థకి, ఈ వ్యవస్థ మొత్తానికి మోడీ ప్రతినిధి. ఆనాడు గాంధీ ఆనాడు కొంతమంది తీసుకొచ్చిన క్లియర్గా ఈ కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మెన్షన్ చేసి మరి మాట్లాడారు. అంటే డైరెక్ట్ మీరు మోడీ పేరు తీసుకోవాలని ఏమన్నా మీ ఉద్దేశమా? ఎట్లా? మోడీ పేరు అని కాదు కదా. ఇప్పుడు అందరికీ అంటే కేంద్ర ప్రభుత్వం అని మెన్షన్ చేస్తూ ఉద్దేశిస్తూ మాట్లాడింది అంటే అంటే ప్రభుత్వాన్ని మొత్తం అన్నట్టే కదా. అంటే రూట్లో ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ప్రధానమంత్రి వరకు అన్నట్టే కదా. అది అబ్జర్వ్ చేయలేదు. అంటే ఇప్పుడు ఇన్ని అసమానతలకి కులం విషయంలో కానీ, మతం విషయంలో కానీ, వర్గం విషయంలో కానీ, స్త్రీ విషయంలో కానీ ఇన్ని అసమానతలకి ఒక సంస్కృతి, ఒక పద్ధతి, వీటన్నింటి ఫిలాసఫీ ఒకటి ఉన్నది. అది దాని మొత్తాన్ని ఆధారం చేసుకొని ఇలా రాజ్యానికి వచ్చారు నరేంద్ర మోడీ నాయకత్వంలో. మరి ఇలాంటి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ పార్టీ, ఆ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో నాయకత్వం వహిస్తుంది నరేంద్ర మోడీ. ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తి పరిష్కరించుకోవాల్సింది అతని దగ్గర. క్రైస్తవుల విషయంలో పార్లమెంటులో ప్రత్యేక చట్టం తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా నరేంద్ర మోడీది. అడగాల్సిన బాధ్యత ఆ శిబిరంతో ఉన్నటువంటి మనుషులది. అది ఫస్ట్ పాయింట్. అలాంటిది వదిలిపెట్టి అనేక అంశాలు లేవనెత్తినటువంటి పూజారుల విషయంలో, మరొక విషయంలో, అసమానతల విషయంలో ఈ ప్రశ్నలన్నీ అడగాల్సింది తాను సుదీర్ఘంగా జతగట్టిన బీజేపీ పార్టీతో అడగాలి. ఎవరు జతగట్టారు? మీరు కట్టలేదు నేను కట్టాను అనడం కాదు, చారిత్రాత్మక విషయాలు కదా. జత కట్టామా లేదా అనేది చరిత్ర కదా. చరిత్ర కదా జరుగుతున్నది కళ్ళ ముందు. మీరు అనడం నేను అనడం కాదు కదా, జరుగుతున్నది కదా. అది మీకు ఎక్కడ అనిపించింది?
అనిపించడం కూడా కాదు, కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు అంటున్నాను. అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగా మోడీ జత కట్టిర్రా? అసలు ఇది తప్పు అని మీరెందుకు అనుకుంటున్నారు? తప్పు అనే మీ బాధ. తప్పు కాదు కదా, ఎవరికైనా గొప్ప విషయం కదా వాళ్ళకి. అంటే ఎవరికో తప్పు అనిపించచ్చు, కానీ వాళ్ళకైనా ఎవరికైనా గొప్ప విషయం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఉండడం అనేది గొప్ప కాదు? 100% గొప్పనే. మరి ఆ గొప్ప విషయంలో ఆయన పరిష్కరించాలి అంటున్నాం. ఇప్పుడు ఒక పెద్ద అన్న అత్యంత శక్తివంతుడు, పెద్ద విశ్వాధినేత ఉన్నాడు. ఆ విశ్వాధినేత దగ్గర క్రాంతి ఉన్నాడు అనుకోండి, అప్పుడు అది గొప్ప విషయం కదా. ఆ విశ్వాధినేతని, ఆ విశ్వనాథుడిని అడగమంటున్నాం. అయా విశ్వంలో కోట్ల మంది ప్రజలు ఇట్లా అయిపోయారు, దానికి విశ్వాధినేతవి విశ్వనాథుడి నువ్వు కాబట్టి ఓ విశ్వనాథ ఇవన్నీ అని ఆ విశ్వనాథుడి దగ్గర క్రాంతి ఉన్నాడు కదా పక్కనే, కాబట్టి విశ్వనాథుడిని అడగమని చెప్తున్నాం మేము. అంతే ముచ్చట అది, అంతే. అడుగుతాడు కదా, అడిగి చేస్తే వారిని అభినందించాలని అంతే. నాలాంటి వాడు నీలాంటి వాడు పామర్ల పనే ఉంటుంది, అభినందించడం. ఎక్కడుండి మనం మాట్లాడుతున్నాం అనేది సబ్జెక్ట్ ఇక్కడ, అంతే తప్ప ఎవరి పట్ల ఏం లేదు. ఎందుకంటే తను ఒక క్యాలిబర్ ఉన్న వ్యక్తి, కాకపోతే అతనితో ప్రయాణం చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళందరం ప్రయాణం చేయాలనుకుంటుంటే కొన్ని మార్పులు చేర్పులను అడుగుతున్నాం తప్ప ఏం లేదు. రైట్. కులం రద్దు కావాలి, కుల వ్యవస్థని తీసేయి. ఎందుకు కుల వ్యవస్థ? ఎందుకు ఈ మతం మారితే ఈ కులం మారుడు ఎందుకు? కుల వ్యవస్థని తీసేయనంట. కుల వ్యవస్థను తీసేయడం అంత సులభమేనా? అవుతుందా? అంటే ఒకటి, భారత రాజ్యాంగం భారతదేశంలో ఎంటర్ అయినప్పుడు అంబేద్కర్ ఇచ్చిన పాయింట్ ఏంటంటే 2 వైరుధ్యాల మధ్యకి దేశం పోతుంది అని. రాజ్యాంగం ఏమో అధిశాసనం ఒకటి నిలుపుతుంది, మన బ్రతికేమో కుల వ్యవస్థ అసమానతలతో మన నైతిక జీవితం ఒక రకంగా ఉంది. ఈ దేశ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి అంటే రాజ్యాంగానికి అధిపతి ఆయన, రాజ్యాంగాన్ని అమలు చేసే భారతదేశంలో అధిపతి ఆయన. కానీ ఆయనకు దళితుడికి మంచినీళ్ళు పోయడం ఇష్టం లేదు ఆయనకి. అది వాళ్ళ అమ్మ నేర్పిన సిద్ధాంతం, వాళ్ళ నాన్న నేర్పిన సిద్ధాంతం, ఆయన కులం నేర్పిన సిద్ధాంతం. శంకర్దయాళ్ శర్మ ఇంట్లోకి అణగారిన వర్గాలని దళితుల్ని ఇంట్లోకి రానియరు. ఆయన రాష్ట్రపతి అంటే రాజ్యాంగాధిపతి, అంటే రాజ్యం అధిపతి. భారత రాజ్యాంగం ఆయనకు ఒకటి నేర్పుతుంది, నైతిక జీవితం ఒకటి నేర్పుతా ఉంది. నైతిక జీవితంలోనేమో కులం ఉంది, రాజ్యాంగం ఏమో కులాన్ని రద్దు చేసింది ఆల్రెడీ. చాలామందికి తెలియట్లేదు, రాజ్యాంగం కులాన్ని రద్దు చేసింది. అది సెక్యులర్ రాజ్యాంగం, మతానికి కులానికి తేడాలకి అంతరాలకి క్యాస్ట్కి సిస్టమ్కి ఎగెనిస్ట్ రాజ్యాంగం. అంటే కులం రద్దు అయిపోయింది రాజ్యాంగం ద్వారా. ప్రజల నైతిక భావనలో ఉంది కులం. ఆ నైతిక భావాన్ని తొలగించడానికి దేశంలో ఉన్న అణగారిన వర్గాలు యుగయుగాలుగా తరతరాలుగా సంఖ్యలను వేసుకున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలంతా తాము అధికారంలోకి వచ్చి తిరిగి సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని పునర్నిర్మించి పునర్జీవింపజేయడం ద్వారా ఇప్పటిదాకా నిందితులు ఎవరైతే ఉన్నారో, పై వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కింద పడేసి, వాళ్ళని న్యూట్రలైజ్ చేసి, తటస్థీకరించి, వాళ్ళని డిక్రీజ్ చేసి డెమోక్రసీ సిస్టంలో వాళ్ళని మళ్ళీ కలుపుకొని పోవాలి. ఓకే, ఇది ఒక లాంగ్ ప్రాసెస్. ఇది డెమోక్రసీ మెకానిజంలో, ప్రజాస్వామ్య యంత్రాంగంలో ఇది ప్రజాస్వామ్యం అంటే ట్రాన్స్ఫర్మేషన్. నీ హృదయాన్ని కల్చరల్ వాల్యూస్తో, ప్రీఆక్యుపైడ్ బ్రెయిన్ థింకింగ్స్ని తీసేయించి న్యూ వాల్యూస్ తోటి. న్యూ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? భారతీయ సంస్కృతి అంటే ఏదేదో కాదు, ఏదో ఊహ కాదు. భారతీయ సంస్కృతి అంటే సామ్రాట్ అశోక చక్రవర్తి ధర్మచక్రమే భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతికి చిహ్నమే సామ్రాట్ అశోక చక్రవర్తి యొక్క ధర్మచక్రం. జాతీయ జెండా మీద ఉన్నటువంటి ధర్మచక్ర విలువలే భారతీయ సంస్కృతి. ఆ విలువల్ని సమానత్వము, స్వేచ్ఛ, ప్రేమ, సోదరభావం, సంపద డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ హృదయాలు, మనసులు, మనుషుల మధ్య ఉండేటువంటి కన్స్ట్రక్షన్, మైండ్ సెట్, ఇవన్నీ కలిపినటువంటి సోషల్ ఇంజనీరింగ్ లాంటిది అది. అలాంటి న్యూ వాల్యూస్తో సిస్టాన్ని కట్టడం. అప్పుడు ఈ డెమోక్రాటిక్ సిస్టంలో ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ జర్నీ జరిగినప్పుడు క్యాస్ట్ అనేటువంటి స్వాభావిక లక్షణాలు పోతాయి. మనుషులందరూ ప్రేమతో జీవించే ప్రజాస్వామ్య జీవన విధానం అది. జరుగుతుంది అంటారా మరి? ఇదంతా జరగదంటారా? అదే అడుగుతున్నా, జరుగుతుంది అంటారా అని అంటున్నా. అది జరగాలి అని కోరుకోవాలి. 4 రోజులు లేట్ అయినప్పుడు. ఎవరి వల్ల జరుగుతుంది? ఎలాంటి వాళ్ళ వల్ల జరుగుతుంది? ఎలాంటి వాళ్ళ వల్ల? ఎవరి వల్ల అంటే దేహము, మనుషులు, వ్యక్తులు కాదు. ఇక్కడ ఫిలాసఫీ అంటే లాంగ్ నుంచి వస్తున్నటువంటి ఒక ఐడియాలజీ ఉంది కదా మనకి. సామ్రాట్ అశోకుడి నుంచి వస్తున్నటువంటి ఒక ఆలోచన విధానం.
ఆ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించే నువ్వేనా నేనైనా మన ఆఫీస్లో ఈ కెమెరామెన్ అయినా ఎవరైనా సరే ఈ ఆలోచన విధానాన్ని తీసుకొని కంటిన్యూ చేసి సిస్టాన్ని కట్టడం. ఇప్పుడున్న సిస్టమ్ యొక్క వాల్యూస్ అన్ని డిస్ట్రాయ్ చేసి ఒక న్యూ వాల్యూస్ తోటి మన విముక్తికి సంబంధించినటువంటి ఏ ఫిలాసఫీ ఉందో దాంతో న్యూ వరల్డ్ని కట్టడం. ఇప్పుడున్న అంటే మీరే చెప్పారు అంటే ఒక పార్టీ ఏర్పడాలన్నా ఒక సిస్టమ్ ఏర్పడాలన్నా అంత అయిన తర్వాత అల్లకు కులం వస్తుంది అని చెప్పేసి అంత గ్రాస్ లెవెల్లో అంటే రూట్ లెవెల్లో అంత పికిలించుకుపోవాలంటే సాధ్యపడుతుందా? సాధ్యపడుతుంది. ఎలాంటి విషయమైనా నేచర్లో ఒక సమస్య ఉంది అంటే అది కూలిపోవడానికి కావాల్సిన డిజైన్ కూడా ఉంటుంది. ద సేమ్ టైం వృక్షము వేర్లతో ఉంది అంటే అది కూలిపోయే మరొక నేచర్ జడ్జిమెంట్ కూడా ఉంటుంది అక్కడ. 100% ఉంటుంది. ఇప్పుడు చెట్టు విషయం కాబట్టి ఈజీ, ఎంత లోపలికి వేర్లున్నా కౌంటర్ థాట్ కూడా ఉంటుంది. ఎవరైనా వచ్చి కూలగొట్టాలనుకుంటే పెద్ద పని అవుతుంది. కౌంటర్ థాట్ కూడా ఉంటుంది. బట్ కులం అట్లా కాదు కదా, కులాన్ని చెట్టుతో పోల్చలేం కదా. కులం అనేది ఒక మానసిక స్వభావం కాబట్టి దానికి కూడా కౌంటర్ ఆలోచన ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే కులం లేనప్పుడు కులం క్రియేట్ అయింది. కులం లేని సమాజంలోనే కులం క్రియేట్ అయింది. కులం లేని సామాజిక శక్తులు కలిస్తే క్రియేట్ అయిన కులం కూడా కూలిపోతుంది. కాకపోతే ప్రజల్లో ఆర్గనైజేషన్ యొక్క వాల్యూస్ని ప్రతిపాదించడానికి దాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి వ్యక్తుల యొక్క స్థితప్రజ్ఞత, వాళ్ళ మూర్తిమత్వము, వాళ్ళ త్యాగము, వాళ్ళ పట్టుదల, వాళ్ళ లాంగ్ డెస్టినేషన్ యొక్క ప్రోగ్రామ్ మీద, వాళ్ళ ఓపిక మీద, వీటి మీద ఆధారపడి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను మిమ్మల్ని కంటిన్యూస్గా. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ బాణాలు వేసినట్టు నేను అడుగుతాను, ప్రశ్నలు అడుగుతూ ఉంటాను కొన్ని ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సంబంధించి షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు క్లోజ్ చేయండి. ఆ స్వీట్ అని నేను చెప్పలేను కానీ షార్ట్గా ఘాటుగా కూడా చెప్పచ్చు మధ్య మధ్య. సరే, షార్ట్గా ఘాటుగా చెప్తారా, షార్ట్ అండ్ స్వీట్గా చెప్తారా, మీ ఇష్టం. రైట్ స్టార్ట్ చేస్తాను నేను. రైట్, మొదటగా మనము డిస్కషన్ చేసినట్టుగా అసలు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మతం మారితే కులం పోతుంది అన్న అంశాలను ప్రతిపాదన చేసుకొని కొన్ని ప్రశ్నలు. ముందుగా, మతం మారినంత మాత్రాన కులం పోతుందని భావించడం రాజ్యాంగబద్ధమా కాదా? మతం మారినంత మాత్రాన కులం 100% పోదు. ఎందుకు అంటే భారతదేశంలో క్రైస్తవ మతం లాగా లేదు, హిందూ క్రైస్తవ మతంలా ఉంది. హిందూ క్రైస్తవం అందుకని ఇందాక అనుకున్నాం కదా ప్రతి దాంట్లో కులం వచ్చి జొరబడుతుందని. క్రైస్తవంలో సమానత్వం ఉంది అనుకుంటే క్రైస్తవ మతంలోకి హిందూ మతం యొక్క వాల్యూస్ లోపలికి పోయినప్పుడు మళ్ళీ అందులోకి అప్పర్ కాస్ట్ పోతాడు, ఇద్దరు దళితులు పోతారు. ఏదో ఒక సినిమాలో శత్రువు చంపుతాడని తిరిగి 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 ఒక మిత్రుడి దగ్గర అనుకొని పోయేసరికి శత్రువు అక్కడే ఉంటాడు పక్కనే. సర్కార్, రామ్ గోపాల్ వర్మ సర్కార్ ఫిలింలో ఒక ఆయన చంపుతూ ఉంటాడు, వెంటాడుతూ ఉంటాడు అమితాబ్ బచ్చన్ కొడుకుని. రక్షణ కోసం పోయి ఒక శత్రువు దగ్గరికి వెళ్తాడు, డాన్ దగ్గరికి పోతాడు, అంటే మిత్రుడు అనమాట. అక్కడే మిత్రుడి దగ్గరే శత్రువు ఉంటాడు అక్కడ. క్రైస్తవంలో కూడా అంతే జరిగింది. అంటే క్రైస్తవ మతం ఈ దేశానికి రాగానే నాగరికత కోసం, ఇంగ్లీష్ మీడియం కోసం, లయాలా కాలేజీల కోసం, లండన్ పోవడానికి, ప్రాపంచిక అద్భుతమైన నాగరికత కోసం, డబ్బు కోసం, ఆధిపత్యం కోసం, గౌరవం కోసం క్రైస్తవ మతంలోకి త్రివర్ణాలు మొత్తం అప్పర్ కాస్ట్లో అప్పటికి వెళ్ళిపోయింది. ఈ దళితుడు బీసీ ఏమో మా దేవుడు యెహోవా రక్షకుడు యేసుక్రీస్తు అని బాగా ప్రేమతో లోపలికి పోయారు. దేవుడు పాపం వీళ్ళకి దేవుడు, వాళ్ళకేమో ప్రపంచం, నాగరికత, ఇంగ్లీషు, లయోలా కాలేజీలు, వీటి కోసం వాళ్ళు పోయారు. వీళ్ళు పోయేసరికి అక్కడ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్ హిందూ మతంలో ఏ విధమైన ట్రీట్మెంట్ ఉందో క్రైస్తవ మతంలో కూడా తెలియదు. అందుకని మన దేశంలో ఉన్నది హిందూ క్రిస్టియానిటీ. క్యాస్ట్ సిస్టమ్ కాదు, ప్యూర్ క్రిస్టియానిటీ కాదు. హిందూ అంటే అప్పర్ కాస్ట్ జొరబడ్డ హిందూ. చిన్న డినామినేషన్స్ ఎవరైనా పెట్టుకుంటే ఎస్సీ ఎస్టీలు అది వేరే, కానీ హోల్ ఇండియన్ క్రిస్టియన్ సిస్టమ్ హిందూ క్రిస్టియానిటీగా ఉన్నది. అది అంటే హిందువులే చీలికలాగా మారి క్రిస్టియానిటీ ఏర్పడ్డది అంటారా? ఇట్లా అసలు లేదు. భారతదేశంలో ఉన్న క్రైస్తవ మిషనరీలలోకి, రోమన్ క్యాథలిక్లోకి ఎక్కువ పోయారు అప్పర్ కాస్ట్. మిగతా క్రిస్టియన్ డినామినేషన్స్ ఆర్గనైజేషన్స్లో కూడా అప్పర్ కాస్ట్ పోయారు. పోయినప్పుడు ఇక్కడ ఉన్న హిందూ క్రిస్టియానిటీలో
మళ్ళీ అగ్రవర్ణాల లోపలికి పోయినాక మళ్ళీ ట్రీట్మెంట్ రైట్. ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా కులం ఉన్నది. 100% ఉన్నది ఉన్నది. ఉన్నది. ద సేమ్ టైం సమాజంలో ఇది ఒక భాగం. సమాజంలో ఒక క్రైస్తవుడుగా నువ్వు మారినంత మాత్రాన సమాజంలో నువ్వు క్రైస్తవుడు అయినా నువ్వు దళితుడివే. మళ్ళీ ట్రీట్మెంట్ అంతే ఉంటుంది సమాజంలో. నీకేం గౌరవం పెరగదు. ఇప్పుడు క్రిస్టియన్గా మారినావు, క్రిస్టియన్ డినామినేషన్ సంఘాలలో అప్పర్ కాస్ట్ ఉంటారు, వాళ్ళతోటి నీకు ప్రాబ్లమే. నువ్వు మతం మారగానే సమాజంలో నువ్వు దళిత క్రైస్తవుడివే, మళ్ళీ మాదిగ క్రైస్తవుడివే. జార్జి రెడ్డి గారి లాగా, ఎండ్లూరి శామ్యుయల్ వైఎస్ శామ్యుయల్ రాజశేఖర రెడ్డి లాగా అట్లే ఉండదు. అట్లా ఓకే. అట్లా అందుకని జగన్మోహన్ రెడ్డికి వచ్చిన క్రైస్తవ గౌరవం ఇంకో వ్యక్తి తీసుకుంటే రాదు. అది అట్లా అనమాట కథ. ఓకే రైట్. అంటే ఇప్పటికీ అంటే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? అంటే ఇప్పటికి కూడా క్రైస్తవ్యంలో కులం ఉన్నది అనడానికి. ఇప్పుడు మీకు ప్రతి చర్చిలో రోమన్ క్యాథలిక్, ఎనీ చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చెస్, తర్వాత కొన్ని మిగతా చర్చిలలో కూడా, ఇప్పుడు నర్మెట, ఉస్నాబాద్ ఇట్లా పోతున్నప్పుడు ఉదాహరణకి బోధనలో అనేక, లక్నో, మీరట్, బాంబే, కలకత్తాలో రోమన్ క్యాథలిక్ చర్చెస్, మెడ్రాస్, కేరళలో అన్ని రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఉంటాయి. అందులో టోటల్ బ్రాహ్మిన్స్ అంతా అప్పర్ కాస్ట్ డామినేషన్ ఉంటుంది. అందులో దళితుల్ని బయట కూర్చోబెడతారు చర్చిలో. ఇస్ ఇట్ రియల్? రేపు మార్నింగ్ ఈరోజు చర్చ్ టైం అయిపోయింది, సండే, మీరు నర్మిట తరిగొప్పలు అని ఉంటుంది జనగాం నుంచి, రోమన్ క్యాథలిక్ చర్చ్, రెడ్డిస్ కంట్రోల్ అది. మీరు ఆ చర్చిలోకి పోతే ఎస్సీలు బయట కూర్చుంటారు, రెడ్డిస్ లోపల కూర్చుంటారు. టిల్ నౌ ఎప్పటికీ కూడా ఇది క్రైస్తవ్యంలో అది అంటే కులం ఎక్కడైనా 100%. మక్కాలో అట్లా ఉంటుందా? ఉండదు కదా. అందుకని మా బాధ ఏంటంటే నేను ఒక పక్కా హిందూని క్రాంతి. మీరు హిందువా? డీప్ హిందూని. అంటే డీప్ హిందూ అంటే ఉపరితల హిందువుని కాదు, నేను చాలా లోతైన హిందువుని. ఏ దేవుని మొక్కుతారు మీరు ఎక్కువ? ఈరోజు శివుడి ఆరాధన చేసుకొని వచ్చాను మీ దగ్గరికి. పూజ చేస్తారా రోజు? చేస్తా శివుడికి. ఓకే. అయితే నేను హిందువుని. నా హిందూ మతం ప్రపంచంలో అన్ని మతాల కన్నా బలమైన మతంగా, హిందూ మత స్వాభావిక లక్షణాలతో ఈ దేశం ఎదగాలని కోరుకుంటాను. హిందూ దేశంగా తయారు కావాలని భారతదేశం. ఎందుకు అంటే హిందూ మతం మిగతా మతాలలో ఎట్లయితే అన్ని వర్గాలని, కులాలని సోదరభావంతో తనలో ఇంక్లూజివ్ చేసుకునే మిగతా మతాలు ఎట్లా ఉన్నాయో అంత గొప్ప లక్షణం నా హిందూ మతంలో రావాలని కోరుకుంటున్నా. ఎక్స్క్లూడ్ చేస్తూ ఉంటుంది హిందూ మతం దళితులు, ఎస్సీలు. అట్లా కాకుండా శివుడు చెప్పిన సమానత్వంతో భారతీయ హిందూ మతం బలంగా మరింత సంస్కరణకు లోను కావాలి. వైదిక బ్రాహ్మణీయం నుంచి కొంత సంస్కరణ హిందూ మతంలోకి వచ్చింది. హిందూ మతం మరింత సంస్కరణకు లోను కావాలి. అంటే ఎక్కడ దాకా? బ్రాహ్మణ హిందూ మతం నుంచి బహుజన హిందూ మతం దాకా మారాలి. ఎవరు చేయాలి ఆ సంస్కరణలన్నీ? నేనే మొదలు పెడదాం అనుకుంటున్నాను క్రాంతి. అంటే నాకన్నా ముందు ఎంతోమంది పితరులు మొదలుపెట్టారు. వాళ్ళు ఆ పితరులు పెద్ద మనుషుల యొక్క హిందూ మతానికి దయానంద సరస్వతి, ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, రామకృష్ణ పరమహంస, వివేకానంద కూడా హిందూ మతాన్ని ఎంతో సంస్కరించాలని కోరుకున్నాడు ఆయన. రైట్. అయితే కంటిన్యూటీ ప్లీజ్. అట్లా బ్రాహ్మణ హిందూ మతంలో అన్ని అరలు, పొరలు, తెరలు, చాతుర్వర్ణ, మహిళ వివక్షత అన్నీ ఉన్నాయి. వాటన్నింటి రూపుమాపాలంటే బహుజన హిందూ మతం జరగాలి. బహుజన హిందూ మతం, బహుజన రాజ్యాధికారం అంటారు కదా, బహుజన హిందూ మతం కూడా జరగాలి. అంటే రాజ్యం రావాలంటే ఏ ధర్మం ప్రకారం రాజ్యం విజయవంతం కావాలనో ఆ ధర్మం ప్రకారం సామాజిక సాంస్కృతిక విలువలు కూడా ఉండాలి. ఒక రాజకీయ ధర్మం విజయవంతం కావాలంటే దానికన్నా ముందు సామాజిక సాంస్కృతిక ధర్మం దానికి తగ్గట్టు ఉండాలి. ఓకే, అర్థమైందా? ఒక పొలిటికల్ ధర్మం సక్సెస్ కావాలంటే ఒక సాంస్కృతిక మత ధర్మం దానికి తగ్గదై ఉండాలి. ఓకే, అప్పుడు రాజకీయ ధర్మం విజయవంతమైంది. ఇది నేను అనేది. ఇప్పటికీ కూడా ఊర్లల్లో కొన్ని ప్లేస్లలో క్రైస్తవ దళిత వాడ అని ఉంటుంది. ఎందుకు ఉన్నాయి అట్లా? ఇదే క్యాస్ట్ కాంబినేషన్, క్యాస్ట్ కెమిస్ట్రీ లేదుగా. మతం మారితే కులమే లేదుగా. అందుకనే కదా ఇక్కడ లేదు ఈ దేశంలో. నువ్వు దళిత క్రైస్తవుడన్నా సంఘంలో గౌరవం ఉండదు, నీ డినామినేషన్లో కూడా గౌరవం ఉండదు. ఇప్పుడు దళితులు మతం మారాలనా వద్దా? ఏమండి? దళితులు మతం మారాలనా వద్దా? అసలు
మతం మారే స్వేచ్ఛ, మతం మారడానికి కావాల్సిన అన్ని సానుకూల అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి. కానీ వ్యక్తుల యొక్క మైండ్ సెట్ ఇట్లా ఉంది కదా సమాజంలో. అందుకని ఈ సమస్య ఏర్పడుతూ ఉంది. అందుకనే భారతదేశంలో మనం కోరుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులు ఆనాడు ఎన్నో బాధలు, హింసకి, అవమానాలకి, వివక్షతలకు గురయ్యారు. స్త్రీ అంటే పురుషుడు ఆధిపత్యం కాబట్టి స్త్రీ వెళ్ళలేకపోయింది బయటికి. అన్ని మతాల కన్నా ఎక్కువ హిందూ మతంలోనే స్త్రీ బలైపోయింది. మీరు అగ్రకులాలు అని ఊకే మనం విమర్శిస్తూ ఉంటాం, నిజమే అది. కానీ భారతదేశంలో అగ్రకుల స్త్రీయే ఎక్కువ హింసకు గురైంది అంటాడు అంబేద్కర్. అగ్రకులాలలో ఉండే స్త్రీలే పురుషాధిక్యం కింద ఎక్కువ నలిగిపోయారు. అగ్రకుల మహిళే ఎక్కువ నలిగిపోయింది హిందూ మతంలో. అట్లా మహిళా విముక్తి, ఆ హిందూ మతంలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీల విముక్తి, శూద్రుల విముక్తి, ఇదంతా జరగడానికి హిందూ మతం మరింత 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 సంస్కరణకు గురి కావాలి. సంస్కరణ యొక్క అంతిమ రూపం ట్రాన్స్ఫర్మేషనే జరగాలి హిందూ మతం. అప్పుడు భారతదేశం అంతా హిందూ మతం బలోపేతమై ప్రపంచంలో ఏ ఒక్క దేశం ఇండియా మీద కన్నెత్తకుండా హిందూ మతానికి, హిందూ మతంలో ఉన్న వేల సంవత్సరాల అణిచివేతకు గురైనటువంటి స్థానము, గౌరవం లేని శూద్రులే హిందూ మతానికి నాయకత్వం వహించాలి. మహిళ, శూద్రులు ఇద్దరు నాయకత్వం వహించాలి. ఎందుకంటే ఇద్దరు బాధిత వర్గం కాబట్టి. శూద్రులు అంటే ఇక్కడ నేను విత్ ఇంక్లూడింగ్ ఎస్టీస్, శూద్రులే మొదటి తర్వాత వాళ్ళ వివక్షతకి అతి శూద్రులుగా మారారు. ఓవరాల్ శూద్రులు హిందూ మతానికి నాయకత్వం వహించాలి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, త్రివర్ణాలు విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి అంటే ముందుగానే వాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకుంటే కష్టం, ఇంకా వాళ్ళకి ఎందుకు పెద్ద మనం తీసుకొని ప్రపంచంలో ఒక బలమైన హిందూ దేశంగా ఇది. ఇప్పుడు మొఘల్స్ వచ్చారు క్రాంతి ఒకసారి ఈ దేశానికి వచ్చి వార్ చేయడానికి వచ్చారు. సరే, ఈ దేశ రాజు పృథ్వీరాజు లొంగిపోయాడు, మొఘల్స్ గొప్ప చెప్పాడు. అదే ఒక్కటే కాదు, ఒకసారి ఈ దేశానికి మొఘల్స్ వచ్చినప్పుడు అక్కడ రాజస్థాన్ పర్వతాల మీద నుంచి యుద్ధం ఆగిపోయింది ఒక రాత్రి పూట. అంటే రాత్రి యుద్ధం చేయరు కదా, రాత్రి యుద్ధం ఆపారు. ఇటువైపు భారతీయ సైనికులు, ఇటువైపు మొఘల్స్ సైనికులు, బయట నుంచి వచ్చినటువంటి సైనికులు. రాత్రిపూట యుద్ధం ఆగింది. ఆగినాక దూరంగా అక్కడ ఒక లైట్ చిన్న 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 క్యాండిల్స్ లాగా చీకట్లో కనిపిస్తున్నాయి అట. అది ఏందిరా అని అడిగిండట మొఘల్స్. అంటే అది భారతదేశ సైనికులు సార్, రేపు మన మీదకి యుద్ధానికి రావాలి కదా, మరి ఆడొకటి లైట్ వెలుగుతుంది అంటే అది ఎవడు పోయి వాడు పెట్టుకున్నాడు సార్ అంటాడు. ఎవరు పోయి వాళ్ళంటే అదే సార్ సైనికులు వంట చేసుకోవాలి కదా, ఆ సైనికులు వంట చేసుకోవడానికి అందరికి కలిపి కదా వండాల్సింది. కాస్త ఇక్కడ వాళ్ళ సైనికులలో ఏ కులం వాడే పొయ్యి పెట్టుకొని వండుకొని తింటాడు అన్నాడు. ఒక మొఘల్స్ మీదికి పోయే భారతీయ యుద్ధ సైనికులు అందరికీ కలిపి సైనికులకు ఒక వంట లేదు, ఏ సైనికుడి వంట ఆ సైనికుడు వండుకొని తింటాడట. అప్పుడు మొఘల్స్ నిర్ణయించుకున్నారట, ఈ దేశాన్ని ఓడగొట్టడం 5 minutes పని అన్నాడట. ఇది ఈ దేశ పరిస్థితి. అందుకనే ఇవన్నీ చూసిన నాలాంటి వాడు, ఈ దేశ కులం లేని, మతం లేని, వర్గం లేని, స్త్రీ వివక్షత లేని ఒక జంబూద్వీప తాత్విక సిద్ధాంతం ఉన్నటువంటి ఈ దేశం, బ్రాహ్మణీయానికన్నా ముందే అంత గొప్ప లక్షణాలతో కూడిన హైందవ మతం మళ్ళీ ఈ దేశంలో శివుడి కేంద్రంగా దేశ నిర్మాణం జరగాలి. ఈ దేశం అన్ని దేశాల ముందు నిలబడాలి. ఏ పాకిస్తాన్ వాడు, ఎవడు, ఏ ఆఫ్ఘనిస్తాన్, ఏ ఇరాన్, ఇరాక్, ఏ అమెరికా వాడు, ఏ చైనా వాడు ఈ దేశం మీద రాకుండా ఈ దేశం సమానత్వ, స్వేచ్ఛ, సోదరభావ సైద్ధాంతిక పునాదిగా శివుడు చెప్పిన సమానత్వ భావన ఆధారంగా ఈ దేశ హైందవ మతం వర్ధిల్లాలని కోరుకోవడంలో నేను హిందూ సైనికుడిగా పనిచేయాలనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిజంగా చూసుకుంటే 14, 15 ప్రకారం 25 ప్రకారము ఇది జీవించే హక్కు ఉంటుంది, మనుషులకు స్వతంత్రంగా జీవించే హక్కు ఉంటుంది కదా, స్వేచ్ఛగా జీవించే హక్కు. ఇప్పుడు దాన్ని కాలరాసినట్టేనా? అదే మత స్వేచ్ఛ అనమాట. మత స్వేచ్ఛ అనేది 100%. అందుకనే ఇక్కడ రాజ్యాంగం ఇచ్చింది, రాజ్యాంగ తీర్పు, రాజ్యాంగ స్వభావంతో రాజ్యాంగ మత స్వేచ్ఛ ఆర్టికల్ ప్రకారం ఇవ్వలేమన్న తీర్పు. అంబేద్కర్ మీద కక్షగట్టి, పగబట్టి, అంబేద్కర్ని బెదిరించి, లొంగ తీసుకోవడానికి టెర్రరైజ్ చేసి అంబేద్కర్ని ఆ రోజు అంబేద్కర్ ఎటు పోకుండా, పోతే తన వర్గాలకి రిజర్వేషన్స్ రాకుండా చేయడానికి భయపెట్టిన ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది నెహ్రూ నాయకత్వంలో.
అతని బ్యాకింగ్తో. ఆ ఆర్డర్ ప్రకారమే తీర్పు తప్ప ఇది ఇప్పటివరకు లేదు. అయినా ఈ తీర్పు కూడా తీర్పు ఏం కాదు అసలు. ఇది డిక్లేర్ చేస్తే, ధృవీకరణ చేస్తే, ఆ ధృవీకరణ వ్యక్తిగా ధృవీకరణ చేస్తే అప్పుడు రిజర్వేషన్. దీంతో మొత్తం క్రైస్తవుల్లోకి వెళ్ళినటువంటి దళితుల్ని టెర్రరైజ్ చేయడం, భయభ్రాంతులకి గురి చేయడం, అది. కానీ ఏది అయినా ఇప్పుడు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఉన్నటువంటి దళిత క్రిస్టియన్లు అంతా కూడా క్లియర్గా చెప్తా ఉన్నా, వాళ్ళు దళితులా లేకపోతే బీసీసీలో చేర్చబడ్డవారా? అంటే బీసీసీలో చేర్చబడ్డవారు అని అంటే ధృవీకరణ ఆధారంగా ఉంటుంది. వాళ్ళు చెప్పుకుంటే తప్ప, అంతే, నాకు వద్దురా నాయన అంటే తప్ప. ధృవీకరణ ఆధారంగా ఉంటుంది తప్ప వాళ్ళంతా కూడా అంటే వాళ్ళు భయపడాల్సింది ఏం లేదైతే. భయపడాల్సింది ఏం లేదు. కానీ రాజ్యం ఏదైనా మారుస్తుంది కదా. రాజ్యాంగం మాట వినదు, రాజ్యాంగ అధికారుల మాట వినదు. రాజ్యం దేని ప్రకారం నడుస్తుంది? వాళ్ళ పాలక వర్గాల ఆదేశాలతో చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రాజ్యాంగంలో ఇన్ని ఉన్నాయి గొప్ప లక్షణాలు. నిజంగా రాజ్యాంగం అమలు అయితే భూతల స్వర్గం అని అమలు అవుతుందా? లేదు కదా. పాలకుడి యొక్క మైండ్ సెట్టే ఉంటుంది అన్నమాట సిస్టంలో. రైట్. కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను అనుగుణంగా వాటిని అనుసంధానం చేసుకొని అడగొచ్చా? ప్రాబ్లం ఏం లేదా? అడగండి. అంటే వ్యక్తిగత విషయాలు కాదు కదా. నాకు వ్యక్తిగతం ఏముంటుంది? సమాజం, రాజకీయం, సామాజిక విషయాలు. రాజకీయ, సమాజం, సామాజిక అంశాలే అడుగుతా, మీరు సమాధానం చెప్తారా? సమాధానం చెప్పి తీరాల్సిందే. రైట్, ఓకే, చెప్పి తీరాల్సిందే. రైట్. అసలు సోషల్ లైఫ్ అన్నప్పుడు రైట్. విశారదన్ లైన్ ఏంది అసలు? విశారదన్ లైన్, మేము ఒక ధర్మ సమాజ్ పార్టీని స్థాపించాము. అవును. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ మానవతావాదులు, పేద అగ్రవర్ణాలు, ప్రజాస్వామ్యవాదుల్ని, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలని ఒక రాజకీయ పార్టీని స్థాపించాము. ఎవరికి రావాలి అధికారం? అణగారిన వర్గాలకి. అట్ ద సేమ్ టైం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అనేది కూడా ఒక స్థాపించాము. అవును. హక్కుల కోసం, రిజర్వేషన్స్ కోసం. అవును. ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ పొలిటికల్ అవేర్నెస్ కోసం కూడా ఒక సంస్థ. అవును. అవును. దానికి అధ్యక్షుడు, నేను ఒక చైర్మన్గా ఉన్నాను. ఇట్లా 2 వేదికలు, ఇంకా అనేక వేదికలు ఉన్నాయి, సాంస్కృతిక వేదికలు. ఇవన్నీ వేదికలన్నీ కలిపి ప్రజాస్వామ్యం. అంటే మీ ప్రయాణం దేని గురించి? మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి జాక్ పెట్టిండ్రు, మీరు ధర్మ సమాజ్ పార్టీ పెట్టిండ్రు. దానికి రీజన్ ఏంది? రెండింటికి రీజన్ ఏంది? కారణం ఈ రెండింటి యొక్క లక్ష్యం తెలంగాణలో అణగారిన వర్గాలకి తెలంగాణ గడ్డ మీద యుగాలుగా అధికారానికి నోచుకోబడని అణగారిన వర్గాలని ఈ రాష్ట్ర సింహాసనం మీద కూర్చోబెట్టి తెలంగాణలో మా వర్గాలకి అధికారం అప్పచెప్పాలని. అంటే దళితులో, బీసీలో ముఖ్యమంత్రి కావాలన్నది మీ. ముఖ్యమంత్రి ఒక్కటి సింబాలిక్ కాదు క్రాంతి. కింద గ్రామ స్థాయి అధికారం నుంచి రాష్ట్ర స్థాయి అధికారం వరకు మొత్తం పొలిటికల్ సిస్టమ్, బ్యూరోక్రసీ సిస్టమ్, కల్చరల్ సిస్టమ్, రిలీజన్, కల్చర్, సోషల్, పొలిటికల్, బ్యూరోక్రసీ అంత సిస్టమ్ చేంజ్ కావాలి. ముఖ్యమంత్రి సీట్ ఒక్కటి మారితే స్వాభావికంగా మార్పు రాదు. మొత్తం సిస్టంలో చేంజెస్ రావాలి. ఒక ముఖ్యమంత్రి పీఠం తీసి ఈయన తీసి ఆయన పెడితే దాంతో ఎందుకు మార్పు వస్తుంది? మొత్తం సిస్టమ్ చేంజ్ కావాలనేది ప్రక్రియ, కింద నుంచి పైదాకా అంతా మారుకుంటూ రావాలి. సో దాని గురించి మీ పోరాటం, ప్రయాణం అంతా కూడా. పోరాటం అంబేద్కర్, కాన్షీరామ్, జ్యోతిరావు ఫూలే ప్రతిపాదించిన రాజ్యాధికార ప్రయాణం ఇది. రైట్. కానీ అంటే ఈ కొద్ది కాలంలో నేను కొన్ని అంశాలు చూసిన. అంటే మీరు ఖమ్మం పోయి భూదాన్ సంబంధించినటువంటి భూ వివాదంలో కావచ్చు, అంతకుముందుకు కొన్ని విషయాలలో కవిత గారితో విశారదన్ ఎక్కువ ట్రావెల్ అవుతూ ఉన్నాడు అని అన్నది. కవితతో ట్రావెల్ అవుతున్నారు అండ్ కవితతో వర్క్ చేస్తూ ఉన్నారు అని అన్నది. దీని మీద మీ అభిప్రాయం ఏంది? అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే, మాది రాజకీయ పార్టీ క్రాంతి. ధర్మ సమాజ్ పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీ. ఈ పొలిటికల్ పార్టీకి ఎనిమీస్ ఉంటారు. మాకు ఇప్పుడు ఫస్ట్ ఎనిమీ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ. అసలు మీ ఎనిమీ ఏంది అని అంటే, మీరు ఇన్ని రోజులు పోరాటం చేసింది, ధర్మ సమాజ్ పార్టీ పెట్టింది కూడా అంటే దొరల చేతిలో లేకపోతే రెడ్డిల చేతిలో రాజ్యం ఉన్నది, మా బీసీ వర్గాలకు, మా ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాజ్యాధికారం రావాలి అని అన్నది మీ ఉద్దేశం. ఇప్పుడు మీరు పోయి కవితతోటి జతగట్టడం వల్ల వచ్చే లాభం ఏంది? మాది రాజకీయ పార్టీ, ధర్మ సమాజ్ పార్టీ. పార్టీ అంటే పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీ అంటే దాని పని వారే.
వారు చేయటం, యుద్ధం. మఠం కాదు, మాది యుద్ధం. ఉమ్, ఈ యుద్ధానికి ఒక శత్రువు ఉంటాడు. ఉమ్, భారతదేశంలో సైద్ధాంతిక రాజకీయ శత్రువు బీజేపీ. మీకు ఇండియాలో తెలంగాణలో మా శత్రువు, మొదటి శత్రువు, ఫస్ట్ ఎనిమి కాంగ్రెస్ పార్టీ. ఉమ్, ఈ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేస్తూ ఉంది ఇక్కడ. ఉమ్, కాంగ్రెస్ పార్టీ కూడా సైద్ధాంతిక రాజకీయ శత్రువు ఇక్కడ. పైగా ఇక్కడ రూలింగ్లో ఉంది. ఉమ్, ఈ రూలింగ్లో ఉండి తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల ప్రజల పాలిట యమపాశంగా దుర్మార్గమైన ప్రజా వ్యతిరేక విధానాలతో అడుగడుగున రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజల జీవన విధానాన్ని విధ్వంసం చేసి, ఇంకా చెప్పాలంటే ప్రజలకి అగ్గిపెట్టి కాలి బూడిద చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉమ్, ఆ కాంగ్రెస్ పార్టీ మీద ఒక రాజకీయ పార్టీగా మేము యుద్ధం చేయాలి. ఉమ్, మాది వేదిక, సామాజిక వేదిక కాదు, మాది రాజకీయ యుద్ధం. ఉమ్, మేము రాబోయే ఎన్నికల్లో, ఉమ్, రాబోయే 8 ఏళ్లలో అధికారానికి రావాలనుకుంటున్నాం తెలంగాణలో. ఉమ్, అధికార లక్ష్యంగా పెట్టుకున్న ప్రణాళిక మాకు. యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ఒక రాజకీయ పార్టీ పాలక వర్గం మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా, అది బాధిత వర్గాలు శ్రామిక వర్గాలైనా, బాధిత శ్రామిక వర్గాల పార్టీలైనా, ఒక పాలించే పాలక వర్గం మీద యుద్ధం చేసేటప్పుడు భిన్న వైరుధ్యాలు ఉన్న ఏ రాజకీయ పార్టీతోటైనా అది జతగట్టి పాలక వర్గం మీద పోరాటం చేస్తుంది. ఉమ్, సిపిఐ, సిపిఎం పార్టీలు ఉంటాయి, ఉమ్, లేదా మరొక పార్టీ ఉంటుంది, ఇంకో పార్టీ ఉంటుంది. ఈ తెలంగాణలో పాలించేది కాంగ్రెస్ పార్టీ. పరిపాలనలో లేని పార్టీలు ఒక 7-8 పార్టీలు ఉన్నాయి తెలంగాణలో. ఉమ్, ఈ 7-8 పార్టీలకి మాకు సిద్ధాంత వైరుధ్యం ఉంటుంది. సిద్ధాంతంగా భిన్న అభిప్రాయాలు ఉంటాయి, భిన్న వైరుధ్యాలు ఉంటాయి, భిన్న ఏకాభిప్రాయం లేకుండా భేదాభిప్రాయాలు ఉంటాయి అన్ని పార్టీలు. ఓకే. ఈ భేదాభిప్రాయాలు ఉన్న కామన్ ఎన్మీ ఎవరవుతారు మాకు తెలంగాణలో? పాలించే పాలకవర్గం అవుతారు. ఉమ్, ఈ పాలించే పాలకవర్గ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజలను నిరంతరం హింస పెడుతూ ధ్వంసం చేస్తున్న ఒక రాజకీయ పార్టీ మీద మేము యుద్ధం చేసేటప్పుడు ఆ ప్రజా సమస్యలకి వ్యతిరేకంగా పాలించే సంఘటనలు ఏవైతే ఉంటాయో ఆ సంఘటనల పట్ల ప్రభుత్వం మీద యుద్ధం చేసేటప్పుడు మిగతా పార్టీలని కలుపుకొని పోతాం. ఎవరిని కలుపుకొని పోతాం? మిగతా పార్టీలని. ఆ మిగతా పార్టీలు కూడా పాలక వర్గాలతో సరిగ్గా యుద్ధం చేసే వాళ్ళతో ఎంచుకొని వాళ్ళతో పాలక వర్గాన్ని ఇప్పుడు నాకు పూర్తిగా పాలక వర్గం మీద యుద్ధానికి ఆయా సంఘటనల రీత్యా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక పార్టీలని కలుపుకోపోవడం పార్టీల ధర్మం. అది కవిత గారా ఇంకోట అనేది పక్కన పెడతాం, ప్రిన్సిపల్ చెప్తున్నాను. ప్రిన్సిపల్ ఇప్పుడు ఖమ్మం నుంచి ఒక వెలుగుమట్ల భూబాధితుల సమస్య వచ్చింది. దాదాపు 700 మంది అక్కడ చిన్న ఇండ్లు వేసుకొని భూదాన భూములు ఉంటుంటే గవర్నమెంట్ దుర్మార్గం వాళ్ళని బయటికి నెట్టింది. ఆ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ. అది ఆ ఇష్యూ మీద ప్రభుత్వం మీద కొట్లాడాలి అన్నప్పుడు మాదొక పార్టీ, మాకు కొంత శక్తి ఉంది, ఇంకేమైనా పార్టీలునేమో 4-5 పార్టీలను అడిగినాం, ఎవరు ముందుకు రాలే. కవిత గారు ముందుకు వచ్చారు, వారు మేము కలిసాము. దాదాపు ఒక 15 రోజుల వ్యవధి ఆ పోరాటం. ముందుగా నేను వెళ్ళడం, మా కార్యకర్తలు అక్కడే శిబిరం ఏర్పాటు చేసుకొని ఉండడం, మా కార్యకర్తలు కంటిన్యూటీగా, అందరేమో అట్లా టూరిస్ట్లాగా పోయేస్తారు, బట్ మాకున్న అక్కడ శిబిరం, మా కార్యకర్తలు కంటిన్యూటీ వర్క్ చేస్తున్నారు వాళ్ళతో. వాళ్ళ మంచి చెడు, వాళ్ళ వ్యవహారం అంతా. అట్లా నేను కూడా పోయి విజిట్ చేయడం ఇదంతా జరిగిన తర్వాత ఆ తర్వాత కొన్ని పార్టీలను పిలిచాము, ఎవరు పెద్దగా స్పందించలే, వచ్చిపోయేవాళ్ళు. కవిత గారు సమస్య ఇష్యూ పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేద్దామని చెప్పారు. కలిసి ఆ ఇష్యూని చాలా చాలా పెద్ద ఎత్తున డీప్గా వెళ్ళి చాలా వందల వేల మందిని బాధితులతోటి ఒక పెద్ద పోరాటం చేసి ప్రపంచం ముందు గవర్నమెంట్ని డిమోరలైజ్ చేసి, డిఫెన్స్లో పడేసి, ఆత్మరక్షణలో పడేసి, కొట్టుమిట్టేటట్టు చేసి, తప్పు చేసినాం రా మేము అని ఇచ్చేటట్టుగా చేసి, అదే రోజు ఆ రోజుకి ముందు కలెక్టర్ వాళ్ళకి ఏం హక్కు ఉంది భూమిలో, వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు, వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపుతాను కలెక్టర్ అన్నాడు. అదే కలెక్టర్ 400 మందికి అక్కడే పట్టాలిచ్చి మీకు హక్కు ఉంది అన్నాడు. ఒక్కరోజు వ్యవధిలో ఎట్లా మార్పు వచ్చింది కలెక్టర్లో? 24 hours. ఆ రోజు ఉదయం కూడా అన్నాడట వాళ్ళకి ఆ ల్యాండ్ మీద హక్కు లేదని. ఎట్లా 3 రోజులలో వచ్చింది? పోరాటం,
ప్రపంచం ముందు డిమోరలైజ్. రైట్, పోరాటం ఇదంతా బాగా, సరిపోయింది. బట్ 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 రాజకీయంగా మీరు కవితతోటి జత కట్టడానికి 100% కారణం ఏంది? రాజకీయంగా రాజకీయపరమైన కవిత గారితో ఎలాంటి కలిసి ప్రయాణం చేయట్లేదు. రాజకీయ పరంగా కాదు, సమస్యల పరిష్కార విషయంలో. రాజకీయ స్నేహం వేరు, సమస్యల పరిష్కారానికి అంటే మీది రాజకీయ స్నేహమా లేకపోతే సమస్యల పరిష్కారానికి సంబంధించిన స్నేహం? ఓన్లీ ఇష్యూసే. ఓన్లీ ఇష్యూ. తెలంగాణలో ప్రజా వై కవిత, వై కవిత ఒక మాట, తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు రాజీ లేని పోరాటం ప్రభుత్వం మీద. ఆ పోరాడే క్రమంలో ఒక్కొక్క ఇష్యూ కోసం 10 పార్టీల దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే మాకేంటి, రాజకీయ పార్టీకి ఏముంటుంది, రేపు సిపిఐ నాయకత్వం వస్తుంది ఒక ఇష్యూలో, సింగరేణి కాలనీస్ విషయంలో. అయ్యా ఇక్కడ ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళు ఎవరయ్యా, రండి అందరం కలిసి ఓ సింగరేణి మీద పెద్ద భూతంలాగా ప్రభుత్వం వస్తుంది, దాన్ని వెంటబడి తరుము కొడదాం అని కమ్యూనిస్ట్ పార్టీ మమ్మల్ని పిలిచింది అనుకోండి. మేము సిపిఐతో కొన్ని విభేదాలు, సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ మా ముందు ఏం కనిపిస్తుంది, సింగరేణిని మింగే ప్రభుత్వం కనిపిస్తుంది. సింగరేణిని మింగడానికి ప్రభుత్వం వస్తుంది కాబట్టి ముందు మేము సిపిఐ మేము తర్వాత పరిష్కరించుకుంటాం ఏదైనా ఉంటే. ఆ సింగరేణిని మింగే కాంగ్రెస్ ప్రభుత్వమో ఇంకో ప్రభుత్వం ఉంటే దాన్ని తరిమి కొట్టడానికి సిపిఐతో కలుస్తాం. ఇంకెక్కడైనా భూ పోరాటాలు సమస్యలు ఇంకేమైనా ఉంటాయి సిపిఎం వాళ్ళు పిలుస్తారు, వాళ్ళతో కలిసి పోరాడతాం. ఆ తర్వాత పాకిస్తానోడు ఈ దేశం మీదకి వస్తుండ అనుకో, సపోజ్ పాకిస్తానోడే ఈ దేశం మీదకి వస్తుండ అనుకో, అప్పుడు బీజేపీతో కూడా కలవాల్సి వస్తుంది. మాట చెప్తున్నా, అంటే జాతి సార్వభౌమాధికారం కోసం, ఇప్పుడు దేశ సమగ్రత భద్రత కోసం ఒక్కోసారి అంతర్గతంగా ఉన్నటువంటి శాశ్వత ఎనిమితో కూడా సైద్ధాంతిక ఎనిమి, కానీ ఒక్కోసారి బయట, అంటే అట్లా ఉంటాయన్న డైమెన్షన్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఇలాంటి క్రమంలో నేను ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణలో. ఇష్యూస్ పరిష్కారం విషయంలో రాజకీయ అలయన్స్, రాజకీయ స్నేహం కానే కాదు, 100% కాదు. ఎందుకంటే మాకు సిద్ధాంత రీత్యా కొంత వైరుధ్యం, భేదాభిప్రాయాలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, భిన్న వైరుధ్యాలు ఉన్నాయి ఆ పార్టీతో. కాబట్టి మేము అది చూడట్లే కదా, రాజకీయ స్నేహం అయితే అది సబ్జెక్ట్ వస్తుంది. సమస్యల పరిష్కారం కోసం అండి, ఒక భూతోలాగా 10 గ్రామాల మీద పడి గ్రామాలను మిగుతుంది కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు, ఆ గ్రామాలలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి ఆ భూతాన్ని ఎల్లగొట్టరా? ఈ సింపుల్ లాజిక్. ఓకే, అంటే గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఎస్పీ తోటి ముందుకు వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి బహుజనులందరినీ ఏకం చేసిండు. ఇక రాజ్యాధికారం వైపు అడుగులు పడుతున్నాయి అన్న క్రమంలో తీసుకొని పోయి బీఆర్ఎస్ పార్టీలో కలిపినట్టే అయిపోయింది అన్నట్టుగా కొంత మేరకు నిరుత్సాహపడ్డారు బహుజనులు. ఇప్పుడు మళ్ళీ అదే కూడా విశారదను కూడా అట్లే చేసిండు, పోరాటం కవిత దగ్గర పెడుతున్నాడు అన్నది ఉన్నది. దాన్ని మీరు ఏం చెప్తారు? అంటే ఇదేందనంటే, అసలు కవితతో మీరేమన్నా అట్లాంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే నా ఆలోచన ఏంటంటే, ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కావడంలో అమాయకత్వం అనుకోవాలా? అంటే మీరు అడిగిన ప్రశ్న ఒక జర్నలిస్ట్గా ప్రజల నుంచి వస్తున్నటువంటి నేపథ్యం కావచ్చు, కానీ ఇలాంటి ప్రశ్నల వెనుక అమాయకత్వం అనుకోవాలా, లేకపోతే శత్రువులు ఏమైనా వేస్తున్నటువంటి ప్రశ్నలు అనుకోవాలా, లేకపోతే మమ్మల్ని అయోమయానికి గురి చేసే ప్రశ్నలు అనుకోవాలా? మా శిబిరాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి తన యొక్క పార్టీని వదిలిపెట్టి ఆ వ్యక్తి పోయి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. బీఎస్పీ అలా స్ట్రాంగ్ ఉందా? బీఎస్పీని ప్రవీణ్ బీఎస్పీ చీఫ్ ఉన్నప్పుడు ఉన్నంత స్ట్రాంగ్ ఇప్పుడు అంతే స్ట్రాంగ్ ఉందా? ఇవాళ ఉండకపోవచ్చు, రేపు ఇంకోళ్ళు రావచ్చు. దాని ఉంది, పర్సన్ వేరు కదా. పర్సన్ పర్సన్ యొక్క ఎబిలిటీ బట్టి కూడా ఒక పార్టీకి సొబగు అందితి. నేను అదేనట్లే, నేనేమన్నానంటే, ఒక మనిషి ఒక పార్టీలో జాయిన్ కావడం, ఒక రాజకీయ పార్టీ ఒక సమస్య పరిష్కారం కోసం మరొక రాజకీయ పార్టీతో కలిసి ప్రయాణం చేయడం రెండు ఒకటేనా? అక్కడ అంటే అదే ఇప్పుడు మేము 5 పార్టీలకు కబురు పెట్టాము ఖమ్మం భూ బాధితుల విషయంలో, అందరికీ తెలిసిన విషయం అది. కొమెర బాధితుల విషయంలో 5-6 పార్టీలకు కబురు పెట్టాము. కొమెర బాధితుల విషయంలో 4-5 పార్టీలు వచ్చినాయి. కొమెర బాధితుల పోరాటాన్ని మేమే లీడ్ తీసుకొని చేసామని ప్రపంచానికి తెలుసు. పోరాడాము. ఆ పోరాటాల్లో కొంతవరకు ఫలితాలు వచ్చినాయి. కొంత బాధితులకి దాదాపు 60-70% న్యాయం చేశాం. వెలుగుమట్ల బాధితుల విషయంలో కూడా 4 పార్టీల దగ్గరికి పోవడం జరిగింది. కొంతమంది ముందుగానే ఇన్వాల్వ్ అయ్యారు, కానీ అయినా కూడా అదేదో ఫార్మాలిటీని మీరు రావడం కాదు సార్, ఇది ఒక లాంగ్ పోరాటం చేయాలి ఖమ్మం విషయంలో
మళ్ళొకసారి వాళ్ళ కబురు పెడతాను, ఎవరు పెద్దగా స్పందించలే. ఒక న్యూ డెమోక్రసీ ఎంఎల్ పార్టీ కవిత గారు స్పందించారు. ఆ ఇద్దరు వచ్చారు, ఆ ఇద్దరం మేము కలిసి ఒక పెద్ద ఎత్తున యుద్ధం చేయడం జరిగింది ఖమ్మంలో. వై కవిత అని అంటే పిలిచాము, ఎవరు ముందు స్పందిస్తే ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాం. అందుకని మేమేమంటున్నాం అంటే కవిత గారి రాజకీయ పార్టీ ఇంకా రాలేదు, రాజకీయ పార్టీ వారి యొక్క ప్రణాళికతో సిద్ధాంతంతో వస్తుందని తెలుస్తూ ఉంది మీడియా ద్వారా. అందుకని మేమేమంటున్నాం అంటే స్థూలంగా కొన్ని పార్టీలతో మాకు భిన్నాభిప్రాయాలు డెఫినెట్గా ఉంటాయి. ఇంకా పార్టీయే బయటికి రాలేదు, ఎంతటి స్థాయి డిగ్రీలో నేను భిన్నాభిప్రాయాలు చెప్పగలను క్రాంతి? ఈరోజు చెప్పలేను కదా. కానీ ఇన్ జనరల్గా డెఫినెట్గా అభిప్రాయ భేదాలు పార్టీలతో ఉంటాయి, ఫైనల్గా ఒక మాట అయిపోయింది, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అందుకని మేమేమంటున్నామంటే ఇది రాజకీయ స్నేహం కాదు కదా, పొలిటికల్ అలయన్స్, పొలిటికల్ స్నేహం కాదు కదా. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు డెఫినెట్గా పాలక వర్గాల మీద మిగతా పార్టీలు కలిస్తే ఏ రాష్ట్రంలోనైనా మీరు చెక్ చేయండి, ఎన్ని విభేదాలు పార్టీల మధ్య ఉన్నా ఫస్ట్ రూలింగ్ ఓని కొట్టాలరా అనుకొని ప్రజలకి రిలీఫ్ ఇవ్వాలని ఏ పార్టీలైనా ఎక్కడైనా రాష్ట్రాల్లో స్నేహం చేస్తాయి, అంతే అనివార్యం. ఇది మీది కూడా అంతే 100% అది. భవిష్యత్తు దాని ఇంకా క్లారిటీ ఇస్తాను మీకు. చెప్పండి. అనేక 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 సమస్యల పరిష్కారం కోసం కూడా అనేక రాజకీయ పార్టీలతో పాటుగా 100% కవిత గారి పార్టీతో కూడా కలిసి పనిచేస్తాం. ఇంకా క్లియర్ ఇస్తున్నాం మీకు. సమస్యల పరిష్కారం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలక కాంగ్రెస్ పార్టీ మీద అనేక పార్టీలతో కలిసి కవిత పార్టీతో కూడా కలిసి పనిచేస్తాం 100%. దానివల్ల ధర్మసభ పార్టీ డెవలప్ అవుతుందా, కవిత పెట్టబోయే పార్టీ డెవలప్ అవుతుందా? అట్లా కాదు, నేను అడిగిన సమాధానం పార్టీ డెవలప్మెంట్ కాదు. ఇక్కడ ప్రజలకి విఘాతమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుంటే, ఒక మనిషి మంటల్లో కాలిపోతుంటే, మంటల్లో కాలిపోయే వ్యక్తి దగ్గరికి కాంగ్రెస్ పార్టీ మీద పోరాడి వాడి మీద మంట పడకుండా నేను కాపాడుతుంటే, ఆ శవం దగ్గర కవిత పార్టీ బాగా ఫోకస్ అవుతుందా, ధర్మ సమాజ్ పార్టీ ఎక్కువ ఫోకస్ అవుతుందా అనేదా మీ కొలమానం? కాలిపోయే శవాన్ని రక్షించడమా ఏది మీరు అడిగేది? ఇప్పుడు నేను ఒకటి చెప్పనా, ఎండ్ ఆఫ్ ద డే ఏ రాజకీయ పార్టీ కదా, అది మన యొక్క పోరాట ప్రతిభని బట్టి, పోరాట సామర్థ్యాన్ని బట్టి, మనకున్న చిత్తశుద్ధిని బట్టి, ప్రజల కోసం చేస్తున్నటువంటి ఉద్యమం యొక్క మూర్తిమత్వాన్ని బట్టి ఉంటుంది ఇది అంతా. అంతేగాని అలా కాలిపోతున్న బూడిద దగ్గర పోయి ఎవడు క్లెయిమ్ చేసుకోవాలి అనేది కాదు ఇక్కడ. రైట్. ఇంకొకటి ఫైనల్గా అంటే ఇన్ని రోజులు మేము విశారదను చూసినాం, ఇన్ని రోజులు విశారదన్ సింగిల్గా ఉన్నాడు, అంటే ఏ పార్టీ పెద్దగా జత కట్టలేదు. సో బట్ ఏంటి అని అంటే ఇప్పుడు రాజకీయ పార్టీగా కొత్తగా పెట్టబోతా ఉన్నారు, అదంతా తెలుసు. సో ఇటువంటి సందర్భంలో కవితతోటి ఎందుకు విశారదన్ ట్రావెల్ ఇంకా చెప్పరా నేను క్రాంతి? సాంప్రదాయ మూస దళిత ధోరణులు, రాజకీయ పని విధానం లేని ఐడియలాజికల్ ఓన్లీ ఐడియల్ దళిత్ ఇంటలెక్చువల్ వేదికలతో డెఫినెట్ వైరుధ్యం ఉంటుంది. నేనేమంటున్నానంటే కవిత గారితో మరొక రాజకీయ పార్టీతో కలిసి చేసే ప్రయాణాన్ని నేనేమని అభివర్ణిస్తున్నానంటే, ఇన్నాళ్ల తర్వాత పరిణితితో పనిచేస్తున్నా నేను, పరిణితితో పనిచేస్తున్నా. అంటే ఎవాల్యూషన్, పరిణితి అనేది ఎవాల్యూషన్. పరిణితి అంటే పరిణామ క్రమంలో వస్తూ ఉంటుంది ఏ వ్యక్తికైనా, చెట్టు, మొక్క, మనిషి, ఉద్యమం. పరిణితి అంటే పుట్టుక నుంచి రాదు, ప్రయాణంలో వస్తూ ఉంటుంది. పరిణితితో పనిచేస్తున్నాం, రాజకీయ చతురతతో పనిచేస్తున్నాను, కాన్షీరామ్ పని విధానం యొక్క విరాట్ స్వరూపంలోకి వెళ్తున్నాము. ఇది ఇప్పుడు అసలైన రాజకీయ పని ఇప్పుడు మొదలైంది అని చెప్తున్నా. ఇది రాజకీయ పరిణితి, రాజకీయ చతురత రేపు ఎన్నికలకు పోబోయేటువంటి క్రమంలో ఒక అద్భుతమైన మలుపుగా నేను చెప్తాను. ఎత్తుగడల రాజకీయ ఎత్తుగడల మస్తుంటే ఎత్తుగడలు రాజకీయం అంటే పూర్తిగా పొలిటీషియన్గా మారిపోయినట్టేనా విశారదన్ మహారాజ్? అంటే మిషన్ ఉంటుంది మనలో, డెఫినెట్గా కల్చరల్ మిషన్ డెఫినెట్గా ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ యొక్క పద్ధతులన్నీ అవలంబించే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఫక్తు పొలిటీషియన్ విశారదన్ మహారాజ్ అంటే ఇంటర్నల్ మిషనరీ కాన్సెప్ట్ ఉంటుంది, అది ఎటు పోదు. కానీ పక్కా పొలిటికల్గా వెళ్దాం అనుకుంటున్నా. పక్కా ఈ తెలంగాణ గడ్డ మీద ఒక చరిత్ర సృష్టించబోతున్నాం, చూసుకోవాలా. చూడండి మీరే, ఓకే, పక్కా ఫైట్ అన్నట్టు. సైద్ధాంతికవేత్త, రాజ్యాంగాన్ని బోధిస్తాడు, ఇవన్నీ వద్దుగా. బోధిస్తాం, ఇవన్నీ ఉంటాయి,
పోరాటం అనే డైమెన్షన్ భారీ ఎత్తున పెరగబోతుంది. ఇప్పుడు అంటే ఈ సబ్జెక్ట్లోకి నేను ఇంకో సబ్జెక్ట్ తీసుకొస్తాను, ప్రాబ్లం ఏం లేదుగా. 100% రావాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. క్రాంతి, థ్యాంక్ యూ.